విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు సిల్లీ మాంగ్స్ అండ్ రెస్పెక్ట్ క్రియేషన్స్. ఇంకా ఆలస్యం చేయకుండా ఒక్కసారి ప్రొడ్యూసర్స్ అందరినీ కూడా స్టేజ్ పైకి ఆహ్వానించేద్దామా హేమంత్? Yes, please. సో ఫస్ట్లీ సంజయ్ రెడ్డి గారిని సాదరంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే అనిల్ పల్లాల గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీనివాస్ రెడ్డి మూసాని గారు, సో సిల్లీ మాంగ్స్ ఎంటర్టైన్మెంట్ అధినేతలు వీళ్ళు ముగ్గురు కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతూ, రెస్పెక్ట్ క్రియేషన్స్ నుంచి కిషోర్ గుడాల గారు, ప్రసాద్ పైలా గారిని కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. ప్రసాద్ పైలా గారు హు ఇస్ యూఎస్ ఎంటర్ప్రెన్యూర్, ఇండియాలో కూడా ఆయన ఇండస్ట్రియలిస్ట్, పొలిటీషియన్ అండ్ ఆల్సో సోషల్ వర్క్లో కూడా ఉన్నారు. అండ్ ఇంకొక ప్రొడ్యూసర్ భాస్కర్ కృష్ణం శెట్టి గారు, హీస్ ఇన్ ద యూఎస్ రైట్ నౌ. సో ఆయన ఈరోజు ఇక్కడికి రాలిపోయారు. మల్టీ టాస్కింగ్ పర్సన్. సో ఎస్, ఒక్కసారి సెంటర్ థ్యాంక్ యూ. ఓకే, ముందుగా అనిల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. Hello, good evening ladies and gentlemen. Thank you for being here and making this event so successful. We are finally here. 23rd is the release. All the hard work that we have done, so many up and downs, so many issues that we have faced, finally we have crossed over. So hope everyone will appreciate what we have committed for and wish us good luck and you will enjoy the movie for sure. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడతారు. సార్ అందరూ మాట్లాడాల్సిందే, ఎవరైనా మాట్లాడారు. హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. హ్యాపీ టు బీ హియర్. 24 Kisses అనే మూవీ ఆదిత్య కుమార్ గారు చాలా కష్టపడి చేశారు. అండ్ ఎంటైర్ టీమ్ టుడే వీఆర్ సీయింగ్ ద రిజల్ట్ ఆఫ్ దాట్. 24 Kisses అనే పేరు చూసి దాంట్లో ఉండే స్టోరీ ఏంటనేది మీరు ఊహించుకోలేరు. ఐ థింక్ మూవీ చూస్తేనే మీకు అసలు యాక్చువల్గా స్టోరీ ఏంటనేది అర్థమవుతుంది. ఐ ఆమ్ విషింగ్ ఆల్ ద టీమ్ హూ హ్యాస్ డన్ లాట్ ఆఫ్ వర్క్ ఆన్ దిస్ మూవీ. గుడ్ లక్ Aditya Kumar, good luck for you too. Thank you. Thank you so much. And I request Prasad Garu to speak. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన సినీ ప్రముఖులకి, అదేవిధంగా మిగిలిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి వచ్చాం. ఇది అయోధ్య కుమార్ గారు నాకు చాలా కాలం నుంచి ఫ్రెండ్ అండ్ హీస్ ఆల్సో ఏ గుడ్ వ్యూ ఆన్ ది మూవీస్. అట్ ది సేమ్ టైమ్ he has done a lot of good things in the United States along with us and I wish him good luck. At the same time Silly Monk team as well as all the people who are involved in this movie, I wish them good luck and I wish Ayaj Kumar to get more opportunities in future and good luck to the Silly Monks as well as Respect Creations. Thank you so much. And Kishore Garu, please. థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం. మా మూవీని బ్లెస్ చేయడానికి అందరూ వచ్చినందుకు ఎంతో థ్యాంక్స్. ఇది ఆల్మోస్ట్ 1 year కష్టం అండి. చూసిన ప్రతి వాళ్ళు బీన్ లాడ్ ఆఫ్ రేర్ రివ్యూస్. ప్రతి ఒక్కరు, ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద ఫ్రెండ్స్ వాచ్డ్ ఇట్ అండ్ హీ వెంట్ అండ్ హగ్డ్ కుమార్. సో దిస్ వాజ్ అ రఫ్ కట్. దిస్ వాజ్ నాట్ ఈవెన్ ఆఫ్టర్ కలర్ కరెక్షన్. సో అండ్ కిస్సెస్ ఈజ్ ఓన్లీ ద cherry on top of the cake. So it's a beautiful relationship movie. It's a transformation movie of lead characters. So you'll really, really enjoy this. మాకు మేము సినిమా మొదలుపెట్టినప్పుడు మినుగురు లాంటి సినిమా చేశారు, 24 Kisses టైటిల్ ఏంట్రా అని అడిగారు, అక్షింతలు పడ్డాయి. వాళ్ళందరూ గర్వపడేలా ఈ సినిమా ఉంటుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నేను అఫ్కోర్స్ క్యాస్ట్ అండ్ క్రూని అందరూ అప్రిషియేట్ చేస్తారు. Silly Monks ki, thank you sir for collaborating with us. You brought corporate style to the film making and we look forward to collaborating more with you. And finally, on a personal front, I would like to thank my wife. She's been great support. We live in Bangalore. So I used to do back and forth. She took care of the family. Inkokkaru, Kumarola mother, auntie, ee cinema super hit for sure.
థ్యాంక్స్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీ వైఫ్కి జస్ట్ ఇలా స్టేజ్ మీద థ్యాంక్స్ చెప్తే ఏం బాగుంటుంది, పర్సనల్గా కూడా చెప్దురు కానీ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ నలుగురికి కూడా. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆన్ స్టేజ్ అండ్ ఎస్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఒక్కసారి మీరు అందరూ గట్టిగా చప్పట్లు కొడితే మన 2 ప్రొడక్షన్ హౌసెస్కి మన బెస్ట్ విషెస్ తెలియజేసినట్లే. థ్యాంక్ యూ సో మచ్. సో బిగ్ సి ప్రెజెంట్స్ 24 Kisses pre-release event powered by South India Shopping Mall and Radha TMT. And today's event is organized by Shreyas Media, South India's one and only largest movie promotional agency. And ఇవాల్టి కార్యక్రమాన్ని ఆల్ ఛానల్స్లో టీవీ ముందు కూర్చున్న ప్రేక్షకుడు కూడా లైవ్గా చూస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా పెద్ద హాయ్ అండ్ ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ మరొకసారి స్వాగతం, సుస్వాగతం. ఓకే, సో 24 Kisses అంటున్నాం, అందరు ఇంతమంది గెస్ట్లు వచ్చారు, మన యాక్చువల్ పనిలోకి వెళ్ళిపోదాం. మరి వెళ్ళిపోదాం. Yes, చాలా చాలా the song launch, I ఎక్సైటింగ్. mean. yes ఓకే, మరి ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వి రిక్వెస్ట్ చంద్ర సిద్ధార్థ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ సార్. వెల్కమ్ సార్. మినుగురు లాంటి అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో ప్రశంసలు అందుకున్న అయోధ్య కుమార్ నెక్స్ట్ ఏంటి అంటే ఈసారి పక్కా కమర్షియల్ అండి అన్న. కానీ నాకు తెలిసి ఇప్పుడు ట్రైలర్లు చూసినా కానీ ఈ 24 Kisses వెనక 24 మీనింగ్స్ ఉంటాయని చాలా కళాత్మకంగా 24 క్రాఫ్ట్స్ వాడుకొని ఒక కళాత్మకమైన కమర్షియల్ సినిమా తీసాడని నమ్ముతున్నాను. ఐ విష్ హిమ్ ద వెరీ బెస్ట్ ఆల్వేస్. సిల్లీ మాంగ్స్ సంజయ్ రెడ్డి గారికి కానీ, శ్రీనివాస్ రెడ్డి గారికి కానీ, అనిల్ గారికి కానీ, కిషోర్ గారికి కానీ నా బెస్ట్ విషెస్. అలాగే అరుణ్, హెబ్బా పటేల్, మా డియర్ యాక్టర్ నరేష్ గారు, వీళ్ళందరికీ కూడా నా బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్, ఐ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. వినిపిస్తే చాలా చాలా బాగుంటుంది ఎంత అద్భుతమైన పర్ఫార్మెన్స్కి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సత్య మాస్టర్ డాన్స్ ట్రూప్ ఫర్ దట్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఓకే, సో చక్కగా ఒక వండర్ఫుల్ సాంగ్తో స్టార్ట్ చేసేసాము ఇవాళ మన ఈవెంట్ని. సో ఇంకా యాక్చువల్లీ దానికంటే ముందు 24 Kisses ఈ ఫంక్షన్కి వచ్చేసిన సిద్ధుకి అండ్ అభిజిత్కి వెల్కమ్ అగైన్. Yes. అండ్ ఇందాక మన జబర్దస్త్ టీం వచ్చి మనల్ని సూపర్గా నవ్వించారు కదా. అవును. కాస్త మనలో ఆ ఎనర్జీ జోష్ తీసుకురావడానికి, మళ్ళీ నవ్వించడానికి మళ్ళీ వాళ్ళని పిలుద్దాం. ఎందుకంటే ఇందాక ఏదో కొంచెం అలా శాంపుల్ చూపించినట్టు అనిపించింది కదా. సో ఈసారి ఒక వండర్ఫుల్ స్కిట్తో మరోసారి మన ముందుకు వస్తున్నారు జబర్దస్త్ టీమ్. దిస్ ఇస్ ఫర్ నవీన్ గారి స్పెషల్ రిక్వెస్ట్ ఇది. సో ఆయన కోసం స్పెషల్గా మన జబర్దస్త్ టీమ్, ప్లీజ్ వెల్కమ్ దెమ్. ఓకే, జబర్దస్త్ టీమ్ ఆన్ స్టేజ్. హలో 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 ఏమండి, చాలా రోజుల తర్వాత మా ఆవిడ్ని పుట్టింటికి పంపించాలని డిసైడ్ అయ్యానండి. ఈరోజు దాన్ని బయలుదేరమని చెప్పొచ్చాను. రెడీ అయిందో లేదో ఇంకా చూడాలి. శాంతి, శాంతి, అబ్బబ్బా వస్తున్నానండి. ఎందుకలా తోక కోసం మేకలా కరుస్తారు? ఎంతసేపు రెడీ అవుతావే? మీకేమండి, ఒక సొక్కా ఫ్యాంట్ వేసుకుంటారు, మేము ఆడవాళ్ళు అందంగా రెడీ అవ్వాలి కదా. అవునులే. ఏమండి, చెప్పడం మర్చిపోయాను, రాత్రి అంతా నిద్ర లేదండి. దోమలు పీకడం వల్ల అని చెప్పు, నేనేదో పీకాను అనుకుంటారు వాళ్ళు. దీనికేం తక్కువ లేదు. మీకు ఎన్ని రోజులు చెప్తున్నాను, ఆ కిటికీ కట్న కుట్టించండి, పక్కింటోడు అదే పనిగా చూస్తున్నాడని. ఓసారి గట్టిగా చూడండి, వాడే కొట్టించేస్తాడు, మనకు అవసరం ఉండదు. కనీసం బాత్రూమ్ డోర్ అయినా పెట్టించండి. ఎదిరింటోడు తొంగి చూడబోయాడు తెలుసా? ఎవరా, దొరబాబు గడా? అవును. తొంగి చూడబోయాడా, చూశాడా? చూస్తే చంపాను. చూస్తే నువ్వు చంపేది ఎందుకు, ఆడే చచ్చిపోయేవాడు. ఓసారి గట్టిగా చూడనేయాల్సింది. పోండి, మీరు అన్ని అన్నగా మాట్లాడతారు. ఏమండి, ఇప్పటికిప్పుడు అన్నట్టు నాకు తెలియక అడుగుతాను, మీ నాన్నగారింటికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? మా పుట్టింటికా? మా నాన్నగారు నా మీద బెంగ పెట్టుకున్నారండి. అల్లుడికి లుంగి కూడా పెట్టలేడు కానీ బెంగ పెట్టుకున్నాడంట కూతురు మీద. నీ మొహం తగలే. సరే కానీ ఇప్పుడు మీ నాన్న గురించి, నాన్న గురించి చాలా చెప్పాలండి. పెళ్ళైన కొత్తలో ఏమన్నాడు తెలుసా? కూతురికి ఏమంటే ఒక మోటార్ బైక్ కట్నంగా ఇవ్వండి సార్ అని అడిగితే, ఆడపిల్లల తండ్రి కదా అల్లుడు, ఇన్స్టాల్మెంట్లో ఇస్తాను అన్నాడు. ఇన్స్టాల్మెంట్లో ఫోన్లే కదా అని ఒప్పుకుంటే ఎలా ఇచ్చాడు తెలుసా అండి? మొదటి వారం 2 చక్రాలు ఇచ్చాడండి, 2వ వారం ఇంజిన్ ఇచ్చాడండి, 3వ వారం హ్యాండిల్ బార్ ఇచ్చాడండి. ఏదో ఒకటి ఇచ్చారు కదా. ఏంటి ఇచ్చింది? ఇంతవరకు తాళం చెవి ఇవ్వాలా, దాన్ని ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు తొక్కాలి.
నీ మొహం తగలే. సర్లే ఇవన్నీ ఎందుకు వచ్చిందే కానీ ఇంతకీ నువ్వు ఏంటి ఇక్కడ ఇవాళ విశేషం? ఈరోజు ఎక్కడికో బాగా రెడీ అయిపోయి నువ్వు మాత్రం బయలుదేరుతావు. బస్ స్టాండ్లో వాళ్ళు ఇల్లు వస్తారు, కొద్దిగా జాగ్రత్తగా ఉండు. అన్ని ఇలాగా మాట్లాడతారు పోండి. ఎవడంటే ఆడు వస్తాడు బస్ స్టాండ్లో. అబ్బా ఇంత అందంగా ఉన్నారు, ఎవరండి వీరా? మా పక్కింటి హెబ్బా పటేలా? అబ్బా ఓయ్ నాయను, హెబ్బా హెబ్బా అనగానే ఇగో ఆ హెబ్బా పటేలు చక్కగా గులాబీ రెబ్బలాగా ఉంటుంది, నువ్వు వాడిపోయిన గులాబీ కాళ్ళలాగా ఉన్నావు. నీకు ఆమెకు పోలికేంటి నాకు అర్థం కావట్లేదు. ఏమండి ఈవిడ చూస్తుంటే నాకు ఒక కవిత చెప్పాలని ఉందండి. ఎవరైనా దీన్ని చూస్తే వాంతులు వస్తాయి, నీకు కవితలు వస్తున్నాయన్నమాట. సరే చెప్పరా, ఏదో ఒకటి చెప్పు. నీ అడుగులో అడుగునవుతా. మైక్ కూడా బెదురుతుంది దాని మీద కవిత అనగానే. నీ అడుగులో అడుగునవుతా, నీకోసం తెచ్చా గొడుగు, నీకేం కావాలో అడుగు, వెళ్ళి దాని మూతి కడుగు. నీ మొగం తగలే దాన్ని చూసి ఇట్రారా ఇట్రా. నా ముందే నా ఆవిడికి కవితలు చెప్తున్నావా? సరే ఇంత కవితలు చెప్తున్నావు, ఇంత ముందు ఏం చేసేవాడు ఇవరా? నేనేం చెయ్యను సార్, అంతా నా పనులే చూసుకుంటాను. మొత్తం వాళ్ళ పనులే చేస్తారు. అవును. ఇంట్లో బట్టలు తోవడం నా పనులే, అంట్లు తోవడం నా పనులే, కాపురం నా పనులే. కాదు 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 అన్నీ నేనే. మరి అది కొన్ని వినాలి చెప్పేటప్పుడు అట్లా మిస్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటాయి, అర్థమైందా? పో పో ఇక్కడి నుంచి వెళ్ళు. ఏం పేరు అన్నారు? పటేలా? పోరా అవతలకి. ఎక్కడ దొరికాడండి వీడు? పొద్దున్నే నా తలకాయ తినడానికి వచ్చారు. ఏమే అందుకే చెప్పింది బస్ స్టాండ్ లో కొద్దిగా తిన్నగా నువ్వు ఇలాగెళ్తా అమీర్పేట వస్తుందా? చైన్ నొప్పి వస్తుంది, దింపెళ్ళినా కూడా అమీర్పేట వస్తుంది. చెప్పు. ఏమండి ఇది బస్ స్టేషనే కదా? బస్ స్టేషన్ కదరా, రైల్వే స్టేషన్. కాసేపు అయితే రైలు దూసుకొని జనాల్లోకి వస్తుంది, 2-3 దాని కింద పడతారు. ఎందుకంటే అంత కోపం తెచ్చుకుంటున్నారా? కోపం వస్తే కోపం తెచ్చుకో, కోకోకోలా తెచ్చుకుంటారండి, కోపమే తెచ్చుకుంటారు. ఎక్కడ దొరికావు నువ్వు? సరే కానీ 10 గంటల బస్సు ఎన్ని గంటలకు వస్తుందండి? ఏమే 10 గంటల బస్సు అన్నాడు, మళ్ళీ ఎన్ని గంటలకు వస్తుందంటాడు? అంటే మధ్యాహ్నం వేసింది ఇంకా దిగలేనట్టుంది వాడికి. అవును. అయ్యో అది కాదండి, ఇప్పుడు లాస్ట్ బస్సు ఎన్ని గంటలకి? లాస్ట్ బస్సు 11 గంటలకి. దాని తర్వాత? అరే నీకేమైనా మెంటల్ ఉందా బాబు? లాస్ట్ బస్సు ఎన్ని గంటలకు అన్నాడు? 11 కన్నా, మళ్ళీ దాని తర్వాత అంటాడేంటి? బాబు మీ ఇద్దరి మధ్యలో నాకు ఎందుకు ఈ అడ్రస్ చెప్పండి, నేను పోతాను. ఈ అడ్రసా? అత్తగారి ఇల్లు హైదరాబాదు. ఎరా మీ అత్త ఏమన్నా అమెరికా ప్రెసిడెంట్ అనుకున్నావా? అదేంటి ఇప్పుడు చార్మినార్ ఎక్కడ ఉంది? చార్మినార్ పాత బస్తీలో ఉంది. సైబర్ టవర్ ఎక్కడ ఉంది? హైటెక్ సిటీలో ఉంది. అది తెలిసినోడు మా అత్తూరు వెళ్ళి వెళ్దా? అరే నువ్వు అడుగుతుంటే ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? తిరుపతిలో మా గుండోని చూసారా అన్నట్టుందిరా. అందరూ గుండె చేయించుకొని ఉంటారు. ఎవరని చెప్తావు? ఓ ఏమండి అడ్రస్ బాగా తెలుసండి. అడ్రస్ నీకు తెలుసా? ఎప్పుడు అడ్రస్కి వెళ్తూ ఉంటావు ఏమన్నా? ఏమండి ఒకసారి మీ ఏమన్నా పంపిస్తావా? అయ్యో నేను ఎలాంటి కదండి బాబా. అది అలాంటిది, అదే నా భయం. పద వెళ్దాం కలిసి. అమ్మో మా పుట్టింటికి ఎలా తీసుకెళ్ళరు? దస్పట హోటల్లో 24 కిసెస్ ఆడియో లాంచ్ జరుగుతుంది, అక్కడికి వెళ్దామండి. శుభమాని అలా ఆడియో ఫంక్షన్ చేసుకుంటే చుంచు మొహం వేసుకుని నువ్వు ఎందుకే నాకు అర్థం కాదండి. అక్కడ హీరో అరుణ్ చాలా బాగా స్మార్ట్ గా ఉన్నాడంటే చూద్దామని. ఎక్కడ పక్కనున్న మొగుడు గత లేదు కానీ అరుణ్ మీద పడిందని కన్ను చంపేస్తాను ఏమనుకున్నావు? పద పద పదవే లోపలికి, పద అవతలకి. నీ మొహం తాగలయ్యా. అమ్మా హలో. థ్యాంక్ యూ సో మచ్ జబర్దస్త్ టీమ్ వన్స్ అగైన్. నవదీప్ గారు బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు స్కిట్ని. ఓకే సో బిగ్ సి ప్రెజెన్స్ 24 కిసెస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటున్నాము, పవర్డ్ బై South India Shopping Mall and Radha TMT, and today's event is organized by Shreyas Media, South India's one and only largest movie promotional agency. And ఇవాళ అన్ని ఛానల్స్లో కూడా టీవీ ముందు కూర్చుని ప్రేక్షకులు ఈవెంట్ని చూస్తున్నారు. అండ్ ఎస్ ఇప్పుడు యాక్చువల్లీ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే 24 కిస్సెస్ అన్నారు, అంటే ప్రతి కిస్ ఒక ఇమోషన్ అన్నారు, కిస్ ఇస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అన్నారు. కానీ ఐ డోంట్ నో, మేబీ ఇలా మనం మాట్లాడితే సరిపోతుంది దాని గురించి. 24 కిసెస్ అనగానే ఈ లెక్క ఏంటి అని అనిపించవచ్చు కదా. ఇప్పటి వరకు ఈ పోస్టర్స్ టీజర్స్ ద్వారా ఓన్లీ మనకి 4 కిసెస్ మాత్రమే చూపించారనమాట, మిగతాదంతా సినిమాలోనే. అయితే 24 కిసెస్ ద్వారా 24 టైప్స్ ఆఫ్ కిసెస్ అండ్ 24 ఎమోషన్స్ అండ్ 24 సిచ్యువేషన్స్ని మనకి ఇప్పుడు చూపించబోతున్నారు సినిమాలో. అంటే నిజంగానే ఇప్పుడు మనం పుట్టిన తర్వాత అమ్మా నాన్నలు మనకిచ్చే మొదటి ముద్దు నుంచి మనం ముసలాళ్ళం అయిపోయి మన మనవలకి ఇచ్చే ఒక ముద్దు వరకు కూడా ప్రతి కిస్ వెనక ఒక ఎమోషన్ ఉంటుంది. డెఫినెట్లీ వి ఎక్స్ప్రెస్ సంథింగ్ అవుట్ ఆఫ్ దట్ కదా. సో అలా ఇప్పుడు ఆడియన్స్ దీని గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని నాకు అనిపిస్తుంది. వాట్ యు సే? అబ్సల్యూట్లీ. బిఫోర్ దట్ ఈ ఈవినింగ్ వచ్చేసిన లక్ష్మీ మంచు గారికి ఇప్పుడే ఇక్కడికి విచ్చేసినటువంటి ది డైనమిక్ లేడీ లక్ష్మీ మంచు గారికి హార్డీ వెల్కమ్. ఓకే సో యా
మన టాపిక్లోకి వద్దాం. ఓకే, సో యాక్చువల్గా నా ఫీలింగ్ ఏంటంటే ఈ 24 కిసెస్ గురించి, ఇమోషన్స్ గురించి మన వల్ల కాదు కానీ స్పెషల్ వెళ్ళి అడగలేవా? ఆల్సో వీ హ్యావ్ నవీన్ చంద్ర హియర్. వెల్కమ్, హార్టీ వెల్కమ్ టు యూ. గుడ్ ఈవినింగ్ సార్. ఓ ఎస్ ఎస్, సో గెస్ట్లు ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు. యా, నేను ఇప్పుడు ఇంకా నీ ఫ్లో అడ్డు చెప్పేసి నేనేమన్నానంటే మేబీ మనం సరిపోము 24 కిసెస్ గురించి మాట్లాడడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మన వాళ్ళందరికీ ఉన్న వాళ్ళందరికీ క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పడానికి. సో ఎవరైనా స్పెషల్గా వచ్చి చెప్తే ఇంకొంచెం సెన్సేషనల్గా ఉంటుందేమో అనుకుంటున్నాను నేను. వెతుకుదామా? స్పెషల్గా ఎవరు కనిపిస్తున్నారంటే అదిగో మధు గారు. మా ఇద్దరి కళ్ళు మీ మీదే పడ్డాయండి. ఒకసారి ప్లీజ్, ఒకసారి కమ్ ఫార్వర్డ్. షీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద మూవీ. మనకి రేపు సినిమాలో కూడా కనిపించబోతున్నారు మధు గారు. మధు గారు వెల్కమ్. కెన్ వి గెట్ ఎ మైక్ ప్లీజ్? సో మధు గారు, ఇక్కడ ఎంతమంది లేడీస్ అండ్ జెంటిల్మెన్ అందరూ ఉన్నారు. సో 24 కిసెస్ అనే కాన్సెప్ట్ గురించి, సినిమా గురించి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఇవన్నీ కొంచెం మీరు వెళ్ళి తెలుసుకుంటే ఇంకా స్పెషల్గా ఉంటుంది అనిపిస్తుంది. చాలా ముఖ్యమైన విషయానికి నన్ను పిలిచారండి. అంటే అడగడానికి నాకు సిగ్గుగా ఉంది, మాట్లాడటానికి ఇంకా సిగ్గుగా ఉంది, వినటానికి మీకు కూడా అఫ్కోర్స్ అలాగే ఉంటుంది. కానీ మీ ఎవరిని వదల్లో చిన్న చిన్న అంటే ఆ సూత్ర తెలుసు కదా, ఇండియానే ఫేమస్. సో మన 24 కిస్సెస్ సినిమా ద్వారా ఎన్ని రకాల కిస్సెస్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఆడియన్స్? ఏంటి మీలాగే వాళ్ళు సిగ్గుపడుతున్నారు. నేను కూడా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నానండి. అంటే పెద్దగా అందులో పరిజ్ఞానం లేదు. సో ఒక పని చేద్దాం. ఈరోజు ఇక్కడ కొంతమంది ఇంపార్టెంట్ గెస్ట్లు వచ్చారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు అంటే ఈ ముద్దంటే ఏంటి, ఎలా ఉంటుంది, అక్కడ స్క్రీన్ మీద వచ్చే ముద్దుకి ఒక చిన్న పేరు పెట్టాలి. చాలా సింపుల్ కదా. ఎలా ఉందంటారు? ఎవరెవరిని అడుగుదాం అంటారు? సో నేను ఇక్కడ ఉండి అంటే కూడా నేనే అక్కడికి వెళ్తే ఇంకా బాగుంటుంది. యాక్చువల్లీ హేమంత్, నీకు ఇందులో బాగా ఎక్స్పీరియన్స్ ఉందని విన్నాను. అంటే ఇలాంటిది కాంటెస్ట్ అని చెప్పుడు నేను కొంచెం ప్రిపేర్డ్గా వచ్చేవాడిని. బట్ ఓకే ఫైన్, మీరు నాకంటే ఇంపార్టెంట్ గెస్ట్లు ఇక్కడ ఉన్నారు కాబట్టి గో హెడ్. సో వెళ్దామా? వస్తున్నాను నేను మీ దగ్గరికి. మీకు చాలా ఇష్టమైన విషయం ఏవీస్ ఆన్ ద కిసెస్ ప్లీజ్. మీ అందరికీ చాలా ఇష్టమైన ఏవి వస్తుంది, నేను కూడా వస్తున్నాను. ఒక్కొక్క బాగానే అదే అందుకని ఎగ్జాక్ట్లీ ఫస్ట్ మనం I love you, Lakshmi. You know, you're very, very spirited and wholeheartedly, I really love you. Thank you. You're an inspiration to me and a lot of other women out there. One big round of applause to the one and only beautiful Lakshmi Manchu. Lakshmi. You know, Madhu does an impression of me. నేను ఎలా మాట్లాడతాను, మధు నా దగ్గర ఎప్పుడు అలాగే మాట్లాడి వినిపిస్తుంది. ఇప్పుడు వదిలే, ఇప్పుడు నేనే మాట్లాడతాను అలాగా. లక్ష్మి లేనప్పుడు లక్ష్మిలాగా మాట్లాడి చేసేదాన్ని, కానీ ఇక్కడైతే అలాంటి సాహసం చేయను. కెన్ ఐ హ్యావ్ వన్ మోర్ మైక్ ప్లీజ్? యా. సో లక్ష్మి, ముద్దు గురించి ఒక చిన్న మాట ప్లీజ్. నా కూతురు ముద్దు తప్ప నాకు ఇంకో ముద్దు తెలియదు. కాంట్రవర్సీలో దించుతారని నాకు తెలుసు. ఫస్ట్ కిస్ మై డాడీ. No, I think it was my mom. Well, first kiss. అంటే ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి కదా. పెళ్ళైన తర్వాత. అవునా? అన్ని అబద్ధాలు, నేను నిజాలు చెప్పలేను. లక్ష్మి, అయితే వి గోనా షో యు వన్ కిస్. కిస్ ఆన్ ద ఏవి. కిస్ ఆన్ ద ఏవి అంట. ఏవి ఆన్ ద కిస్ ప్లీజ్. ఓకే, సో ఇది కిస్ కాదబ్బా, ఇది మాట్లాడుతున్నట్టుగా ఉంది. నెక్స్ట్. ఓకే, ఈ కిస్కి మన లక్ష్మి ఒక మంచి పేరు ఇస్తారు. అంటే అది చాలా కష్టపడి పెట్టాడు,
అంటే అలా ఎత్తుకొని Praveen, what is this? Why am I sitting here and all of you there? కరెక్ట్ టైంకి వచ్చారు లక్ష్మి. యూ కేమ్ ఆన్ రైట్ టైం. What do I ఏం చేయాలి నేను? కిస్ కి పేరు పెట్టాలి. ఆ కిస్ ఇప్పుడు చూపించిన పేరు పేరు పెట్టా. ఆదిత్ ముద్ద. ఎలా పెట్టావు ముద్దు? వద్దులే. ఆదిత్ కమ్. సో ఇప్పుడు చూపించిన ముద్ద ఒక్కసారి మరొకసారి ప్లే చేయండి. నవదీప్ అడిగితే చెప్తాడు, రకరకాల పేర్లు చెప్తాడు. అందుకే తను చూస్తాను, నాకు ఏమైనా హెల్ప్ చేస్తాడేమో అని నన్ను ఇలా అడ్డంగా వదిలేసి. మధు గారు ఆయన ముద్దు మీద ఏకంగా ఒక సాంగే చేశారు చందమామలో. సో ఒకసారి ఆయన అడిగితే ఒక మంచి పేరు వస్తుంది అనిపిస్తుంది. సో ఈ కిస్ కి కరెక్ట్ పేరు అంటే నవదీప్, నువ్వు బాగా పిహెచ్డి చేసావని ఇప్పుడే లక్ష్మి చెప్పారు. సో నవదీప్ కమ్. అంటే ముద్దు గురించి, అంటే ఇప్పుడు కనిపించిన ఆ ముద్దుకి ఒక మంచి పేరు పెట్టాలి. బాగా ఇష్టమైన పని గురించి మాట్లాడటం మనకు కూడా చాలా ఇష్టంగా అనిపిస్తుంది కదా. మీరంతా ఏంటి ఏదో చూసినట్టు అడుగుతున్నారు ఇందాక నుంచి. నన్ను చూసేసుకొని నవ్వేసుకోవడం ఏంటి అసలు? అస్సలు టార్గెట్ చేయట్లేదు నవదీప్ మిమ్మల్ని. ఓకే అసలు సరే, అది ఒకసారి చూపిస్తే. ఇంకొకసారి ఆ ముద్దుని అదే పిక్చర్ని చూపించండి. ఈ కిస్కి ఒక మంచి పేరు పెట్టాలి. దిస్ అబ్బా హెబ్బా కిస్. అబ్బా హెబ్బా కిస్. సూపర్. హెబ్బా బాగుందా? నైస్. అబ్బా హెబ్బా కిస్ అంట. ఓకే సూపర్. థ్యాంక్ యూ నవదీప్. సో ఐ థింక్ ప్రవీణ్ సత్తారు గారు ఆయన సినిమాలో ముద్దు గురించి కూడా బాగా చూపించినట్టుగా నాకు గుర్తు. అందులో జీవం పోసింది మన సిద్ధు కదా. సో ఎవరిని అడుగునా ఇద్దరిలో? ప్రవీణ్ గారు నెక్స్ట్ ముద్దు ప్లీజ్. కానీ స్క్రీన్లో ముద్దు పెట్టారు కదా, రండి కమియా సిద్ధు. ఓకే నెక్స్ట్ కిస్ ప్లీజ్. ఎలాంటి కిస్ ఇవ్వబోతున్నారు? ఓకే ఈ కిస్కి సిద్ధు ఒక మంచి పేరు చెప్తున్నారు. అంటే సిద్ధు కూడా ఇందులో బాగా ప్రావీణ్యం సంపాదించుకుని ప్రవీణ్ గారి సినిమా ద్వారా. ప్రావీణ్యం ఏంటండి, మొదలుపెట్టింది మేము. స్టార్ట్ చేస్తారు. ఓకే ఈ కిస్కి ఒక మంచి పేరు సిద్ధు ఇస్తారు. ఏంటి నువ్వు పెడుతున్నప్పుడు నీకు ఐడియా ఉండుంటుంది కదా. ఆయన బాగా కష్టపడి పెట్టారు. తీస్తారా? మళ్ళీ ఒక్కసారి ఆ ముద్దు పెట్టండి. నువ్వు జిమ్లో షోల్డర్ ప్రెస్ చేసావా? జిమ్లో షోల్డర్ ప్రెస్ ఏదో చేశాను. మాక్సిమం ఎంత వెయిట్ చేస్తావు? హౌ మెనీ ప్లేట్స్? ఐ థింక్ ఇట్ వుడ్ బి రియలీ రూడ్ టు రివీల్ హెబ్బాస్ వెయిట్. అరే నేను తక్కువగా చేశానని చెప్పినాను, నువ్వెందుకు అపార్థం చేసుకుంటున్నావు? ఐ మెంట్ దట్ ఇట్ వాస్. సరే టేకింగ్ ఆదిత్స్ లీడ్, ఇది షోల్డర్ ప్రెస్ కిస్ అండి. ఏంటది? షోల్డర్ ప్రెస్ కిస్. చెప్పానా? నవదీప్ ఓకే హి హాస్ ఎన్ ఐడియా. ఏంటి నవదీప్ గారు అందరు మిమ్మల్ని అడుగుతున్నారు. ఐ థింక్ నవదీప్ ఇస్ రియలీ టాలెంటెడ్ ఇన్ దిస్. లక్ష్మి గారు యు ఆర్ సో రైట్. ఎవ్రీబడీ ఈస్ ఆస్కింగ్ హిమ్. పేర్లు పెట్టడంలో అని మీరు కరెక్ట్గా చెప్పండి. టాలెంటెడ్ అంటే ఆడియన్స్. ఓకే సరే అయితే పేరు పెట్టండి. దిస్ ఇస్ కాల్డ్ హెబ్బా ఆన్ జబ్బా కిస్. హెబ్బా ఆన్ జబ్బా కిస్. సూపర్. ఓకే ఇప్పుడు నెక్స్ట్ కిస్ ప్లీజ్. అండ్ దానికి గురించి మాట్లాడటానికి ద హ్యాండ్సమ్ నరేష్ గారు వస్తున్నారు. నరేష్ గారు వెల్కమ్, రండి. వీళ్ళేనా మాట్లాడేది కిస్సుల గురించి? మనం మాట్లాడలేమా? మనం చెప్పలేమా? తీసుకోండి మైక్, చూపించండి కిస్. ఇంకొంచెం అంటే ఆయన సీనియారిటీ ప్రకారం కొంచెం సీనియారిటీ ఉన్న కిస్ చూపించండి అయ్యా. ఇంకొంచెం సీనియారిటీ. నెక్స్ట్ కొంచెం ఘాటైన సీనియారిటీ ఉన్న ఇలాంటి కిస్ చూపించాలి. ఏంటి అక్కడ ఏం జరుగుతుంది దానికి ఒక పేరు చెప్పండి. మళ్ళీ నవదీప్నే చూస్తున్నారు. హెల్ప్ కావాలా? వన్స్ మోర్. ప్రవీణ్ గారు హెల్ప్ చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి హెల్ప్ చేయొచ్చు, రండి. నరేష్ గారు ప్రవీణ్ గారి సహాయ సహకారాలు తీసుకుని ఈ ముద్దుకు పేరు పెడతారంట.
ప్రవీణ్ గారు ప్లీజ్ కమ్. పేరు పెట్టాల్సిందే. అలాంటి కిస్ ఎప్పుడైనా మీకు ఎదురైందా? అలాంటి కిస్ ఎప్పుడైనా ఎదురైందా మీకు? ఇదా ఇలాంటి కిస్ అంటే కిస్ అయిపోయిన తర్వాత ఒకసారి ప్లే చేయండి ఆ కిస్. ఓకే. ఎస్ దిస్ ఇస్ కడల్ అప్ కిస్. ఏం కిస్? కడల్ అప్ కిస్. కడల్ అప్ కిస్సా అంటే? అంటే మాకు తెలీదు, నేర్చుకుంటున్నాం ఈ షో ద్వారా. After all kisses are over, okay, love starts. Then you cuddle up. Cuddle up. Cuddle up అయిన తర్వాత it's the most beautiful kiss after you love. Very nice. అందుకనే నరేష్ గారిని అడిగాం. So this is the cuddle up kiss, right? Cuddle up kiss by నరేష్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మధు గారు, ఇక్కడ హాట్ టాపిక్ జరుగుతుంటేనే ఇప్పుడే సందీప్ కిషన్ గారు కూడా ఎంటర్ అయ్యారు సరైన సమయంలో, సరైన సమయానికి. హాయ్ సందీప్, హౌ ఆర్ యు? బాగున్నారా? సరైన సమయంలో వచ్చారు. హరి గారు మా మేనేజర్ కూడా చెప్పారు, ఇదిగో సందీప్ని అడిగితే బాగా చెప్తారు అని. వచ్చి నన్ను ఇప్పుడు తిట్టాడు, ఎందుకు నవదీప్ని అక్కడ కూర్చోబెట్టారు, లేపేయండి నేను వెళ్ళి కూర్చుంటాను అక్కడ అని. నవదీప్ నిన్నే, ఇదిగో నిన్నే నన్ను ఇంతగా తలుచుకుంటున్నారంటే సందీప్కి ఇక్కడ భయంకరమైన డేంజర్ క్యాండిడేట్లు ఉన్నారండి. అందుకే నేను రాగానే ఓహో అనుకుని సైలెంట్గా కూర్చేసి లెఫ్ట్ వద్దు రైట్ వద్దు. సో ఇప్పుడు టాస్క్ ఏంటంటే సందీప్, మేము ఒక కిస్ చూపిస్తాం. ఆ కిస్ గురించి ఒక చిన్న 1 లైన్లో మా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలి. అంటే కష్టం అనుకోండి, అంటే చేయడం ఈజీ, చెప్పడం కష్టం. అంటే అది ఫిజికల్గా చేసింది నేను వర్బల్గా ట్రాన్స్లేట్ చేసి చెప్పాలి, అంతేగా? నువ్వు పెట్టినట్టు ఫీల్ అయ్యి. అంత ఫీలింగ్ వద్దురా నాకు, నువ్వు కూర్చో పర్లేదు. కిస్ ప్లే చేయండి. వన్ ఆఫ్ ద ఎక్స్పర్ట్ ఇస్ గోయింగ్ టు టాక్ అబౌట్ దట్ కిస్. ఇంకొక కిస్ చూపించరా, కొంచెం బ్లర్రీగా ఉంది. దీన్నా ఇదా? బేసిక్లీ హెబ్బా చెవిలోకి వెళ్ళి హెయిర్ కట్ చేసుకో హెబ్బా, నాకు ఫేస్ ఏం దొరకట్లేదు అంటున్నాడు. నేను రాగానే అనుకున్నా ఇంతమంది గెస్ట్లు ఉన్నారు ఏంటా అని. 24 ముద్దులకి 24 గెస్ట్లా, ఒక్కొక్కరు ఒక్కొక్క ట్రాన్స్లేషనా? నెక్స్ట్ కిస్. ఈ కిస్ క్లారిటీ లేదు, అంటే ఇలాంటి కిస్ ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ ఇట్లాంటిది లేదా? ఓకే, వాట్ అబౌట్ దిస్ కిస్? మళ్ళీ ఒక్కసారి, అంటే కొన్ని చూడాలనిపిస్తుంది ఎక్కువగా. కానీ బియాండ్ ఎనీథింగ్ ఎల్స్ నిజంగా మా ఆది చాలా అదృష్టవంతుడు. అంటే తను పెట్టిన ముద్దులను అక్కడ పెట్టి ఒక్కొక్కరి చేత చెప్పిస్తున్నారంటే బా. మేమెందుకు యాక్చువల్లీ ఇది 24 కిస్సెస్లో అన్న ఫీలింగ్ వచ్చింది కదా. అలాంటి ఫీలింగ్. ఓకే, ఈ కిస్ గురించి ఎప్పుడైనా ఇలాంటి కిస్ అంటే పడుకునేవా అంటే నాకు ఇలాంటి ఒక రాంగ్ యాంగిల్లో అసలు పడుకోరండి ఎవరు. అంటే ఈడిటు పడుకున్నాడు, తనేమో అటు పడుకుంది. ఒకవేళ అలా పడుకున్నా కూడా నన్ను నిద్రపోని అన్నట్టుంది. ఓకే కదండి. అంటే స్పైడర్ మ్యాన్ పెట్టాడంటే ఓకే, తలకిందులు ఎలాడాడు, మనోడు ఎందుకు తలకిందులు ఉన్నాడు నాకు అర్థం కావట్లేదు. కిస్కి ఒక పేరు, ద ఆదిత్ స్పెషల్ ఇన్ కోట్స్. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ సందీప్. సో ఇంకెవరిని అడుగుదాం? మధు గారు, ఒక చిన్న హింట్. ఇందాక మన ప్రొడ్యూసర్స్లో ఒకరైన కిషోర్ గారు ఇక్కడ నుంచి వాళ్ళ వైఫ్కి లవ్ ఎక్స్ప్రెస్ చేశారు. కరెక్ట్. ఒక్కసారి ఎక్కడున్నారు? హాయ్ కిషోర్ గారు, రండి. వన్ ఆఫ్ అవర్ ప్రొడ్యూసర్, రండి సార్, మిమ్మల్ని వదలం, రండి ఒక్కసారి ప్లీజ్. ఫోన్లో మాట్లాడినప్పుడు బోల్డ్ అని ఇచ్చానండి మా ఆవిడకి, దాని గురించి నేను బాగా మాట్లాడుతున్నారు అట్టున్నారు అందరూ. సో ప్లే 1 కిస్ ప్లీజ్. ఇది వద్దులేండి, సందీప్ గారు అన్నట్టు హెయిర్ కట్ కిస్లా ఉంది. ది నెక్స్ట్ కిస్. ఇది కిస్ కాదు అని నా ఉద్దేశం. అవునా? ఇది కిస్ కాదంట, ఓన్లీ హమ్మింగ్. నెక్స్ట్ ఇది బ్లర్రీగా ఉన్న కిస్సా? పరదా కిస్ అనిపిస్తుంది. ఇది కాదు. ఓ, ఇదేంటి? పరదా కిస్. పరదా కిస్ అంటే మధ్యలో కర్టన్ ఉంది కాబట్టి ఇది పరదా కిస్ అంటండి. ఎవరైనా ట్రై చేశారా? ట్రై చేశారండి? మాకు ఒక్క కిస్ మీరు ఈరోజు చూపించాలండి. మీ వైఫ్ అక్కడే ఉన్నారు. Alright, why not? Let's do it. So Kishore garu is going to show a live kiss.
మై గాడ్. Okay, camera zoom there for the live kiss. Oh! That was so అలా lovely. ఉండాలి స్పిరిట్. వెనకాల పెడితే కాదు ముద్దులు, ఇక్కడ పెట్టాలి డైరెక్ట్గా కదా లక్ష్మి, రైట్? థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ కిషోర్ గారు. Thank you. All right, all the best again to 24 Kisses team. Over to beautiful anchors here. థ్యాంక్ యూ సో Thank you మచ్ so much, మధు Madhu గారు. గారు. ఓకే, సో మొత్తానికి మధు గారు చాలా ట్రై చేశారు కాంట్రవర్సీకి తావు లేకుండా. మన సెలబ్రిటీస్ చాలా ఇంటెలిజెంట్ ఆన్సర్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్, స్పెషల్లీ నవదీప్ గారు. అయ్యా మీ పేర్లు అయితే క్లాసిక్ అసలు. Okay, so moving on, Big C presents 24 Kisses pre-release event powered by South India Shopping Mall and Radha TMT, and today's event is organized by Shreyas Media. So ఇప్పుడు The first song ఒకటి లాంచ్ చేసాము. అవును, జాగో జాగో వండర్ఫుల్ సాంగ్ చూసేసాం కదా. ఇంకో సాంగ్ కూడా చూద్దాం కదా. యా, ఇంకా సాంగ్స్ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉన్నాయి కాబట్టి మూవింగ్ ఆన్. ప్రేమ బృందావనం అనే ఒక మంచి సాంగ్ ఉంది ఈ సినిమాలో. జాయ్ గారు అందించిన మ్యూజిక్లో ఇంకొక వండర్ఫుల్ సాంగ్. సో ఆ సాంగ్ని లాంచ్ చేయడానికి ఇప్పుడు గెస్ట్లని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. అండ్ రీసెంట్గా సెన్సేషనల్ హిట్ని అందుకున్నటువంటి డైరెక్టర్ ఇప్పుడు స్టేజ్ పైకి రాబోతున్నారు. ప్రవీణ్ సత్తారు గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. పిఎస్వి గరుడవేగ చిత్రంతో ఆయన ఒక ఇంటర్వెల్లో మళ్ళీ వస్తారంట. ఓకే, ఆల్సో ఇన్వైటింగ్ సిద్ధు ఆన్ స్టేజ్. ఎస్ మిస్టర్ సిద్ధు. అండ్ తెలుగు ఫుడ్స్ నుంచి రమేష్ గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. వెల్కమ్ సిద్ధు. ప్రవీణ్ లేడు కాబట్టి ప్రవీణ్ అసిస్టెంట్ డైరెక్టర్ని పిలిచినట్టుంది. మా ప్లాన్ మీ ఇద్దరి కాంబినేషన్ స్టేజ్ పైకి వస్తే బాగుంటుంది అనేసి. నాది నరేష్ గారి కాంబినేషన్ ఇంకొంచెం బెటర్గా ఉంటుందేమో. ఎస్, కిషోర్ గారు ప్రెజెంటింగ్ బొకే టు అవర్ గెస్ట్. యా, ప్రేమ బృందావనం సాంగ్ లాంచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. హలో ఎవ్రీవన్. 24 కిస్సెస్ తోటి అరుణ్ ఒక లవ్ స్టోరీ చేయాలన్న హీరో నాని అన్న కళ పూర్తయింది. ఎనీవేస్, ఐ నో ద ఎంటైర్ టీమ్ అండి. ఐ నో హౌ హార్డ్ దే బీన్ వర్కింగ్. రోజు మా ముందే జరుగుతూ ఉంటుంది. సో ఐ విష్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ yeah, that's about it. Thank you. Short and sweet, Sidhu. Thank you so much for that. ఓకే, సో ప్రేమ బృందావనం అనే వండర్ఫుల్ సాంగ్ వీడియో ప్రోమో ఇప్పుడు మనం చూసాము. అండ్ మూవింగ్ ఆన్, బ్యాక్ టు బ్యాక్ ఇంకా సాంగ్స్ చూస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది కదా. ఎందుకంటే జాయ్ గారు అందించిన వండర్ఫుల్ మ్యూజిక్ కానీ అండ్ సినిమాటోగ్రఫీ కానీ చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ లాంచ్కి ఒక స్పెషల్ గెస్ట్ని ఇన్వైట్ చేసిద్దాము. యాక్చువల్లీ ఈ ఇద్దరు కలిసి స్టేజ్ పైకి వస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. సో లెట్ మీ వెల్కమ్ నవదీప్ గారు అండ్ సందీప్ కిషన్ గారు ఆన్ స్టేజ్. నవదీప్ గారు.
Andarki namaskaram. A very good evening to all of you. Very happy to be here. Iroju 24 Kisses cinema audio launch ki naku Sanjay Gani, Adit Gani, Hebba Gani. I know them very well and I know how hard. Nu kuda unnavu cinema lo? Oh, ee cinema gurinchi maatladutunte. అండ్ నాకు నాస్టాలజీ లాగా అనిపించింది. నా చందమామ కథలు సగం టీం ఇక్కడే ఉన్నారు. అండ్ దిస్ ఇస్ వాట్ ఐ లవ్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్. ఒకరు వెన్ వీఆర్ ఇన్ నీడ్ వీఆర్ ఆల్ దేర్ టు సపోర్ట్ ఈచ్ అదర్. అండ్ నేను విజువల్స్ చూస్తున్నా, ఇట్ లుక్స్ బ్రిలియంట్. మినుగుర్లు అనేది చేశారు డైరెక్టర్ గారు. అయోధ్య కుమార్ గారు, కరెక్ట్గానే చెప్పానండి పేరు, సారీ. I know you won a lot of awards last time. 7 Nandilo, 8 Nandi, 7 Nandis, National Award and a commercial film. ఇప్పుడు మీకు 7 నందీలు కాదు కదా, 700 కోట్లలాగా you should have all the money coming to you. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. May all your hard work be showered with blessings in money రూపం. నేను అదే అంటాను, అవార్డులు చాలండి, నాకు రివార్డులు ఇవ్వండి ఇంకా అని. బట్ రియలీ ఒక సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వస్తుందంటే, ఒక మంచి సినిమాని కమర్షియల్గా అందరూ చూసి బాగుంది అని మెచ్చుకున్నప్పుడే. సో ప్లీజ్ గో వాచ్ దిస్ మూవీ ఆన్ November 24th. Adit, all the very best. I love you. 23rd, sorry. 23rd, November 23rd. Okay, thank you. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నవదీప్ గారు మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఇందాక అయోధ్య కుమార్ గారి ఏవీలో ఆయన ఒక ఐటీ ప్రొఫెషనల్ అయ్యుండి యూఎస్లో లైఫ్ అంతా బాగుంది, కానీ ఎక్కడో అసంతృప్తి వల్ల, అంటే అసంతృప్తి ఉండింది ఎక్కడో అన్నారు. సో ఈ సినిమా తర్వాత నెక్స్ట్ ఏవీలో అయోధ్య కుమార్ గారు అసంతృప్తి 24 కిసెస్తో తీరిపోయిందని రావాలని కోరుకుంటున్నా. ఇంకపోతే ఆదిత్ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. అండ్ ఏం సినిమా చేస్తాం అని అప్పుడు అడిగితే ఎదురు రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ సినిమా చేస్తున్నాను, కథ బాగుంది అన్నాడు. తర్వాత ట్రైలర్ చూసినప్పుడు అర్థమైంది ఎందుకు ఏదో డబ్బులు ఇచ్చి చేశాడని. దీని తర్వాత కుమార్ గారికి యాజ్ యూజువల్గా నంది అవార్డ్స్ అలాంటివి వస్తాయి. మాకు ఆదిత్యకి ఏమో ప్లే బాయ్ అవార్డు లాంటిది ఇవ్వాలని అందరినీ కోరుకుంటున్నాను. అండ్ హెబ్బా హెస్ ఆల్వేస్ been one of those girls who does like bold stories very boldly, and then she kills it every time she does anything like this. So all the best. And Silly Monks, indaga record chusanu ade billion undi. So I think you guys are doing a great job. Congratulations and all the best everyone. Thank you. Thank you. And Sandeep garu, requesting you to speak. Andariki namaskaram andi. First of all, ikkada ragane first person I need to talk about is Sanjay Reddy garu. He's a very very dear friend and a mentor. చిన్న స్టోరీ, తిట్టుకోవద్దు స్టేజ్ మీద చెప్తున్నాను. ప్రస్థానం రిలీజ్ అవ్వగానే మోస్ట్ ఆఫ్ ది లైక్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ లాంటి చోటుకి ప్రస్థానం అసలు వెళ్ళనే లేదు. మాట డిడ్ ఈవెన్ రీచ్ అవుట్ దేర్. అక్కడికి ఎలా రీచ్ అవ్వాలో తెలియదు, ఎవరి ద్వారా ఈ సినిమా ఉందని వాళ్ళకి DVD ఇవ్వాలని తెలియదు. అలాంటి టైంలో సంజయ్ రెడ్డి గారితో మాట్లాడితే, ఆయన ఒక చాలా పెద్ద పొజిషన్లో ఉన్న ఒక వ్యక్తి, ఆయన పనులన్నీ మానుకుని దానికి ఇన్ఛార్జ్ తెలుగు ఎక్కడున్నారో ఆయన దగ్గరికి వెళ్ళి DVD ఇచ్చి, దీనికి అది కొంచెం చూడండి, ఈ సినిమాకి ఆ వాల్యూ రావాలి అని చెప్పి నన్ను అక్కడికి పిలిపించి ఆయనకి పరిచయం చేసి వదిలేరు. దాని తర్వాత ఆ సంవత్సరం ఆ సినిమాకి బెస్ట్ క్రిటిక్స్ డైరెక్టర్ అవార్డు దేవాకి, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు సాయి కుమార్ అంకిల్కి వచ్చింది. వాళ్ళకి తెలియని విషయం, ఈ సినిమాకి వాళ్ళకి అవార్డు వచ్చిందంటే అందులో ఒక చాలా ఇంపార్టెంట్ పోర్షన్ సంజయ్ రెడ్డి గారికి కూడా ఉంది. అండ్ ఆ సమయాన్న నాలాంటి ఒకడు ఆయనకి ఏమీ చేయలేను, అయినా కూడా ఆయన టైంని ఆయన స్పెండ్ చేసుకుని సికింద్రాబాద్ దాకా వెళ్ళారు. అలా చాలా కొంచెం మంది ఉంటారండి. దట్ ఈస్ ద రీజన్ మేబీ మేమందరం కూడా ఇక్కడ ఉన్నామంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ సంజయ్ గారు. అండ్ రెస్పెక్ట్ క్రియేషన్స్, ఐ థింక్ ఇట్స్ యువర్ ఫస్ట్ ఫిల్మ్, ఆల్ ద బెస్ట్ గైస్. అండ్ అయోధ్య కుమార్ గారు, ఆల్ ద బెస్ట్ విత్ యువర్ ఫిల్మ్. నేను మెనుగులు చూసానండి, నాకు బాగా నచ్చింది. సో ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచింగ్ ఇట్. ట్రైలర్ కట్టది చాలా క్లాసిక్ ఉంది, ఇట్స్ వెరీ వెరీ నైస్. అండ్ అఫ్ కోర్స్ మన తెలుగు ఎమ్రాన్ హష్మి, హెబ్బా పటేల్, ఆల్ ద వెరీ బెస్ట్. అంటే ఆల్రెడీ ఇది వచ్చిందా లేదా తెలీదు, బట్ ఆల్ ద బెస్ట్ హెబ్బా. అండ్ ఆదిత్, నువ్వు ఎమ్రాన్ హష్మి కాదురా, నువ్వు ఎమ్రాన్ హష్మితో ఉన్నాడు నువ్వు. సో అందరికీ ఒక సినిమా చేసినప్పుడు, ఒక యాక్టర్ ఈ సినిమా నెక్స్ట్ చేస్తున్నాను తెలిసినప్పుడు ఆ సినిమా కనిపించవచ్చు, అంతకుముందు 2 సినిమాలు కనిపించవచ్చు. కానీ ఈ సినిమాకు ముందు ఆదిత్యకు 100 షార్ట్ ఫిల్మ్లు, ఎన్నో సినిమాలు, 10 సంవత్సరాల జర్నీ ఉందండి.
సో ఇలా అప్కమింగ్ టైంలో మీరు సపోర్ట్ చేస్తే వాళ్ళు మీకు చాలా లాయల్గా ఉంటారు. సో అందరూ ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ స్పీచ్ మాట్లాడినంతసేపు అనుకుంటున్నా ఇది చూసి యూట్యూబ్లోకి ఎంతమంది ఎన్ని రకాలుగా తిట్టి ఏమేమి కమెంట్లు పెడతారని ఆలోచిస్తున్నాను. ఐ విల్ గో హోమ్ అండ్ ఐల్ చెక్ ఇట్. థ్యాంక్ యూ ఆల్. యూట్యూబ్ కామెంట్స్ దాకా వెళ్తున్నారు. ఇక్కడ నవదీప్ గారు కామెంట్సే వెనకాల బోల్డ్ వచ్చుంటాయి ఈ పాటికి. ఓకే, సో ముగ్గురు స్టేజ్ పైన ఉన్నారు కాబట్టి ఇప్పుడు 24 Kisses ట్రైలర్ చూసేద్దాము. సో రిక్వెస్టింగ్ 3 of you. ట్రైలర్ లాంచ్. థ్యాంక్ యూ. ఓకే, సో యా, నిజంగా రావు రమేష్ గారు మల్టీ టాలెంటెడ్ అండ్ ఏ పాత్రనైనా అవలీలగా పోషించేసి వెరీ మచ్ బిలీవబుల్గా మన ముందుకు తీసుకొస్తారు ఆ పాత్రని. అండ్ స్పెషల్లీ ఈ 24 Kisses సినిమాలో నాకు ఆ లుక్, ఆ గడ్డం భలే ఉన్నారు, క్యూట్గా ఆయన. అయితే రావు రమేష్ గారు ఇవాళ ఈవెంట్కి కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. బట్ స్టిల్ ఆయన విషెస్ని మాత్రం మనందరి కోసం పంపించారు ఒక వీడియోలో. సో ఒక్కసారి ఆ వీడియో ప్లే చేస్తారా మా అందరి కోసం? "24 Kisses" ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన అందరికీ నమస్కారాలు. ముందుగా నేను ఆ ఫంక్షన్కి రాలేకపోయినందుకు క్షమాపణ కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను వైజాగ్ షూటింగ్లో ఉన్నాను కాబట్టి రాలేదు. సారీ సార్ అయోధ్య కుమార్ గారు. ఈ సినిమా విజయవంతం అవుతుంది అని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ కథ నాకు RX 100 కన్నా ముందు చెప్పిన కథ కాకపోతే ప్రొడక్షన్కి వెళ్ళడానికి కొంత టైం పట్టింది. కమర్షియాలిటీ ఉన్న స్క్రిప్ట్. ఇవాళ ట్రైలరు, టీజరు ఇవన్నీ కూడా చూసాక అది ఎంత బజ్ వచ్చిందో, క్రేజ్ వచ్చిందో చెప్పాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ ఇట్స్ కమర్షియల్ ఫిలిం. కాకపోతే ఒక నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన డైరెక్టర్ అయోధ్య కుమార్ గారు తన ఉనికిని, తన శైలిని వదలకుండా డెఫినెట్గా ఒక నేషనల్ అవార్డ్ డైరెక్టర్ అంటే అదొక కంటెంట్ ఉంటుంది, ఆలోచింపచేసే విధంగా ఉంటుంది. ముఖ్యంగా అది ఉంటూనే నేను కథ విన్నప్పుడు చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయండి. పాయింట్ చెప్పాలన్నట్టు కాకుండా అంటే అవును సార్ ఈసారి నేను చాలా జాగ్రత్తలు తీసుకొని చేస్తున్నాను, సినిమా ఇంకో రకంగా ఉంటుందని. చాలా గొప్ప దర్శకుడు ఆయన. ఎందుకంటే ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు గొప్ప నిజాయితీపరుని చూశాను. ఎందుకంటే ఒక సీన్ చెప్పి చేస్తుంటే కూడా ఎక్కడైనా స్పాట్లో టక్కన ఏదైనా చెమక్క పడినా, ఒక మెరుపు పడినా, సెట్కి అప్లాజ్ వచ్చినా కూడా బాగుంది కానీ వీల్ స్టిక్ ఆన్ టు దిస్ క్యారెక్టర్ అండి అని చెప్పే ఒక నిర్దిష్టమైన దర్శకుడు, గొప్ప సంస్కారి. ఆయనకి మంచి విజయం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి దర్శకుడికి విజయం వస్తే మళ్ళీ ఇంకొక డిఫరెంట్ సబ్జెక్ట్, డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇవన్నీ జరుగుతాయి. ఆడియన్స్ కూడా కొత్త సినిమా వస్తుంది. సో ప్రేక్షకుల్ని తప్పకుండా ఈ సినిమాని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఐ విష్ సక్సెస్ ఫర్ ఆదిత్య తరుణ్ అండ్ హెబా పటేల్ లీడ్ క్యారెక్టర్స్. ఎస్పెషలీ ఆదిత్యతో నేను చేసిన సీన్స్ చాలా బాగా వచ్చాయని చెప్పి డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్స్ అందరూ చెప్పారు. ఒక సైకాట్రీ సెషన్స్, ఆ డ్రైవ్ బాగుంటుంది. అతను అడిగే క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేసే విధానం అది కొత్తగా డీల్ చేసేది ఆయన. కొత్తగా ఉంటుంది, చేసేటప్పుడు ఫీల్ అయ్యాం. అలాగే నా చేత దర్శకులు పాడించారు ఈ సినిమాలో చిన్న పాట. ఆ సెషన్లోనే దానికి మంచి అప్లాస్ వచ్చింది. అలాగే ఈ సినిమాకి ముఖ్య సపోర్టింగ్ యాక్టర్స్ అయిన నరేష్ గారు పిల్లర్ క్యారెక్టర్, తర్వాత నాది. మంచి సినిమా చేసామన్న ఇదైతే ఉంది. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందుతుంది నమ్ముతున్నాను. అలాగే సినిమా రెడ్డి గారికి, రెస్పెక్ట్ క్రియేషన్స్ కుమార్ గారికి, మా గిరిధర్ గారికి, అందరికీ, ముఖ్యంగా అయోధ్య కుమార్ గారికి అందరికీ ఈ సినిమా మంచి విజయం, సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much, Rao Ramesh garu, for your wishes and for your contribution for 24 Kisses. So definitely ఆయన ఎంత నమ్మారో సినిమాని ఆయన మాటల్లో మనకు అర్థమవుతుంది. అండ్ ఈ సినిమా గురించి అంటే సాంగ్స్ పర్టికులర్గా ఇది ఒక మ్యూజికల్ పిక్చర్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా అంటే ఇప్పటికి ఆల్రెడీ కొన్ని సాంగ్స్ మనం వింటూనే వచ్చాము. అండ్ సినిమా మొత్తంగా ఒక 8-9 పాటలు ఉంటాయంట. అంటే మ్యూజికల్గా స్టోరీ చెప్పడం జరుగుతుందని అనిపిస్తోంది. సో నా ఫీలింగ్ ఏంటంటే జాయ్ బరువా ద మ్యూజిక్ డైరెక్టర్, ఆయన 9 పాటలు చేశారంటే ఐఎమ్ షూర్ సినిమాలో థియేటర్లో కూర్చున్నప్పుడు మెల్లగా మనం కూడా మూడ్లోకి వెళ్ళిపోతాం ఈజీగా, డెఫినెట్గా. అండ్ ఎస్, ఇంకొక వండర్ఫుల్ సాంగ్ లాంచ్లో కూడా వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. ఫర్ దట్ లెట్ మీ ఇన్వైట్ అవర్ వండర్ఫుల్ యాక్టర్ నరేష్ గారు ఆన్ స్టేజ్. మై ఫేవరెట్ యాక్టర్ నరేష్ గారు, సార్ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్.
అలాగే నవీన్ చంద్ర గారిని కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. This is an era of bold themes, new generation directors and cult films. గుంటూరు టాకీస్తో స్టార్ట్ చేసాం కల్ట్ ఫిల్మ్స్. తర్వాత RX100 ఇలాంటివి వచ్చినాయి. బట్ ఇది కల్ట్ ఫిల్మ్ కాదు. అది ఐ వాంట్ సే దట్ might have a flavor of a cult film, but చూడడానికి మంచి ఫిష్ ట్యాంక్లా ఉంటుంది, గోల్డ్ ఫిష్ ఇన్సైడ్. ఇట్ ఈస్ గాట్ ద డెప్త్ ఆఫ్ అన్ ఓషన్, దిస్ ఫిల్మ్. ఐమ్ టెలింగ్ యూ దట్. ద డెప్త్ ఇస్ ద డైరెక్టర్ అయోధ్య కుమార్. మిడుగురులో చూశాను నేను. బికేమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ అండ్ జస్ట్ లవ్ ద ఫిల్మ్. ఐ ఆస్క్డ్ అయోధ్యని అడిగాను, అయితే ఎనీథింగ్ వాట్స్ కమింగ్ నెక్స్ట్, ఎనీథింగ్ కమర్షియల్? He said, I'll come back. And he said 24 kisses. And you should do a role అని. అప్పుడే విన్నాను, కథ విన్నాను. కిస్ అనేది జనరల్గా తరచూ వింటున్నాం. ఒక హెల్దీ లాంగ్ రిలేషన్షిప్కి ఫిజికల్ కాంటాక్ట్ అనేది చాలా ముఖ్యం బిట్వీన్ ద మ్యాన్ అండ్ ద ఉమెన్. ఐఎమ్ టాకింగ్ వెరీ స్ట్రైట్. ఫిజికల్ చాలా మటుకు మ్యారేజెస్ ఫెయిల్ అవ్వడం కానీ, రిలేషన్షిప్ చెడిపోవడం కానీ, ఫిజికల్ కాంటాక్ట్ తగ్గిపోవడం వల్ల. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ సైక్. ఈ ఫిజికల్ కాంటాక్ట్ ఫస్ట్ కనెక్ట్ ఇస్ కిస్. ఇట్స్ అ మోస్ట్ బ్యూటిఫుల్ ఎమోషన్ అ హ్యూమన్ కెన్ ఎక్స్ప్రెస్. అక్కడి నుంచి అన్ని స్టార్ట్ అవుతుంది. సో ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ని పొయిటిక్గా తీసుకొని బోల్డ్గా చెప్పినప్పుడు నవ్ యూ విల్ హ్యావ్ 24 కేసెస్. దట్ ఈస్ ద ఫిల్మ్. ఇయర్ ఇన్ 2018. కిస్సింగ్ ప్రతి వాళ్ళు చేసేదే. ఎవరు చేయకుండా ఉంటారు కిస్సింగ్? కిస్సింగ్ చేయని మనిషి ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి, నేను వచ్చి కిస్ చేస్తాను. వై ఫీల్ షై అబౌట్ ఇట్? ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ థాట్ అండ్ అన్ యాక్షన్. సో దీన్ని అందంగా, బికాస్ ఆ సినిమా చూస్తే అర్థం. ఇందాక చెప్పినట్టు సిద్ధార్థ్ గారు చెప్పినట్టు, చంద్రశేఖర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్, ఆయన చెప్పినట్టు 24 సీక్వెన్సెస్లో న్యూమరస్ ఎమోషన్స్ని మ్యూజికల్గా కన్వే చేసినటువంటి బ్యూటిఫుల్ ఫిల్మ్ ఇది. ఐ బీన్ హ్యావింగ్ ఎ స్ట్రింగ్ ఆఫ్ సక్సెసెస్, ఆర్ ఐ బీన్ అ పార్ట్ ఆఫ్ స్ట్రింగ్ ఆఫ్ సక్సెసెస్ కంటిన్యూస్ లాస్ట్ 2-3 years. దాదాపు 8-10 హిట్లలో నేను ఉన్నాను. ఇంకొక హిట్ నేను ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తాను. గన్ షాట్. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సిలిమాంగ్స్ అండ్ రెస్పెక్ట్ క్రియేషన్స్, కంగ్రాట్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. అనిల్ గారు, సంజయ్ గారు, కిషోర్ గారు, ఎవ్రీబడి. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, ఇంక్లూడింగ్ మ్యూజిక్. చాలా సోల్ ఆఫ్ ద ఫిల్మ్. జనరల్గా లవ్ స్టోరీస్లో ఏమవుతుందంటే మంచి సాంగ్స్ ఉండాలి, ఇది కాదు. మ్యూజికల్గా ఈ కథని చెప్పాలనేటువంటి అద్భుతమైన ఆలోచనతోనే అక్కడికి వెళ్ళి జాయ్ బరువన్ తీసుకొని సచ్ బ్యూటిఫుల్ లిల్టింగ్ మెలోడీస్తో తీసుకుని వెళ్ళి సక్సెస్కి దగ్గరకు వెళుతున్న ఫిల్మ్ ఇది. ఎస్పెషలీ హీరో అదిత్, యూ వెరీ లక్కీ. I always had a dream to do this film. I had done 1 or 2 lip locks in Chandamam Kadalu, thanks to Praveen Satar. But you killed it, you nailed it. Congrats. Heba, అంటే చాలా కష్టం అండి. ఇట్స్ వెరీ డిఫికల్ట్. అంటే చాలా కష్టం ఈ ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేయడం అనేది, బికాస్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఎరాటిజం ఆర్ సంథింగ్. సచ్ అ బ్యూటిఫుల్ ఎమోషన్ ఎక్స్ప్రెస్ బై దీస్ 2 youngsters. Really, they worked hard on this. Congratulations, really. పేరు ప్రతి ఒక్కళ్ళకి కూడా, ఎవ్రీబడి హూ హెడ్ డన్. రావు రమేష్, నేను 2 బ్యూటిఫుల్ రోల్స్ చేశాం. రావు రమేష్ మంచి 9 చేశారు, కామెడీ రోల్ రావు రమేష్ చేశారు.
a very serious role, a lovely finishing for that role. He told me that one scene, నేను ఎప్పుడు ఆర్టిస్ట్గా ఒక్క సీన్ అడుగుతాను ఎవరినన్నా కూడా, మంచి సీన్ చెప్పండి. Fantastic scene we did. And basically it's a lovely experience working with Ayodhya and with the Silly Monks and Respect Creations. Lovely, it was such a pleasant memory. And this film will be in the memories of every person who watches it. ఇది ఒక యూత్తో స్టార్ట్ అయ్యి ఖచ్చితంగా పెద్దవాళ్ళు కూడా వెళ్తారు సినిమాకి. ప్రతి వాళ్ళు చూడాల్సిన ఫిల్మ్ ఇది, బికాజ్ ఇట్ కనెక్ట్స్ టు లాట్ ఆఫ్ సెగ్మెంట్స్ ఆఫ్ సొసైటీ, మిడిల్ క్లాస్, క్రియేటివ్ పీపుల్, చాలామందికి. సో హార్టీ కంగ్రాచులేషన్స్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్. మంచి రిలీజ్కి వెళ్తుంది 23rd. అద్భుతమైన మ్యూజిక్ ఈ రోజున ప్రీ రిలీజ్. ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ దిస్ ఈవెంట్. యాక్చువల్లీ నేను వెళ్ళిపోవాలి, ఐ జస్ట్ స్టేట్ బ్యాక్ ఫర్ దిస్ ఈవెంట్ బికాస్ ఐ లవ్ అయోధ్య, ఐ లవ్ దిస్ ఫిల్మ్, ఐ లవ్ ది యూనిట్. ఐ కంగ్రాచులేట్ వన్ అండ్ ఆల్. పేరున మన సినిమాటోగ్రఫీ ఉదయ్కి, ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరున హార్టీ కంగ్రాట్ చెప్తూ, విషింగ్ దెమ్ ఆల్ ద బెస్ట్, అండ్ వీ విల్ హ్యావ్ వన్ మోర్ సక్సెస్ ఇన్ ఫార్మ్ ఆఫ్ 24 Kisses. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్, నవీన్ చంద్ర గారు. అందరికి నమస్కారం. 24 Kisses అనగానే ఒక ఫస్ట్ లుక్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో అన్ని చోటు చూశాను. చూసిన తర్వాత దాని కింద కొన్ని కమెంట్స్ అవన్నీ చూశాను. అంటే కిస్ అనేది ఒక బ్యూటిఫుల్ ఎమోషన్, నరేష్ గారు చెప్పినట్టు. అండ్ ఆ ఇద్దరు యాక్టర్స్ అన్నీ మరిచిపోయి ఆడియన్స్ ముందు దాన్ని పర్ఫామ్ చేయాలంటే అంత ఈజీ కాదండి. దట్స్ నాట్ ఈజీ. అండ్ ఆ డైరెక్టర్ గారి విజన్ని అర్థం చేసుకుని ప్రతి ఎమోషన్ని మీరు చూస్తే ప్రతి పోస్టర్లో, ప్రతి కిస్లో ఒక ఎమోషన్ ఉంటుంది. నాకు నచ్చిన ఈ 24 Kissesలో నాకు మణిరత్నం గారు బాంబే సినిమాలో ఆ పరదా కిస్ ఉంటుందండి, మనీషా కొయిరాలా గారు అండ్ అరవింద్ స్వామి గారి కిస్. సో ఐ ఫెల్ట్ దట్ అదిత్ అండ్ హెబా, రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ గైస్. లైక్ టు గెట్ ఇన్ టు దట్ ఎమోషన్ అండ్ పోర్ట్రేయింగ్ దట్ రోల్స్ is very difficult. And sir, I heard a lot about you and have watched your film. Wish I could get a chance to do a small role in your film. I'm asking in front of everyone, but I don't think it's a bold film, sir. It's an emotion where everyone knows it. So when you know this emotion, please come and watch this film. Just give this team a support because there's something new coming. Like Naresh sir told, as a new generation 2018, we all are ready to do new concept, new scripts, new films to entertain you guys. And special mention to Adit, Macha, 8-9 years in the streets of Chennai, Hyderabad, Mumbai, everywhere. I know you, like one shoes and a backpack, just traveling for roles, auditions. You did a lot of things. 24 Kisses తర్వాత ఇంకా చాలా చాలా మంచి రోల్స్ చేయాలి అండ్ ఇంప్రెస్ యువర్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్. డైరెక్టర్స్ ఆర్ గాడ్ ఆల్వేస్, సో బిలీవ్ ఇన్ దెమ్, బిలీవ్ యువర్ టెక్నీషియన్స్, లవ్ దెమ్ అండ్ ప్లీజ్ ఎంకరేజ్ us. We are just struggling actors. We are coming up now. Need your support and help. And watch 24 Kisses, 23rd. I want to add to this, and you know, it's very tough. ఈరోజు if you don't know how right platform ఎక్కడ ఏంటి అన్నది ఒక యాక్టర్ అవడానికి, ఇన్ దట్ జర్నీ నాకు యాక్చువల్లీ ఇండస్ట్రీలో ఎవరు అడిగినా ఒక అన్నయ్య అని చెప్తాను, విచ్ ఇస్ నవీన్. హీస్ బీన్ దేర్, హీస్ టాకింగ్ అబౌట్ మై స్ట్రక్. ఐ సా హిమ్ అండ్ ఐ రియలీ గాట్ ఇన్స్పైర్డ్. అంటే అంత పడుతున్నాడు, ఇంకా దాన్ని కసిగా వెనకాల ఉన్నాడంటే ఇట్స్ నథింగ్. యూర్ నాట్ ఈవెన్ గోయింగ్ త్రూ హాఫ్ ఆఫ్ వాట్ హీ ఈస్. థ్యాంక్స్ ఫర్ ఇన్స్పైరింగ్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ గ్రేట్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టుడే. ఇట్స్ అన్ ఆనర్. ఆర్ బాలరెడ్డి. And thank you for media. Media people have supported this film a lot because I've been following everything. So it's very nice you guys are supporting and people who all have come here. 24 Kisses అనగానే చాలా మంది కొంచెం ఆలోచిస్తారు కదా, ఇదేంటి కిస్సెస్ అలా ఇలా అని. But this Kisses has emotion. So if you want to see a different emotion, come to theaters and watch this film. Thank you very much. చాలా ఇష్టంతో వచ్చిన ఫంక్షన్ ఇది. బికాజ్ ముగ్గురు రీజన్, అయోధ్య కుమార్ అండ్ సంజయ్ రెడ్డి గారు అండ్ అనిల్.
అయోధ్య కుమార్ జర్నీ నాకు తెలుసు, ఎంత మంచి రైటర్ డైరెక్టర్ అనేది నాకు తెలుసు. మినుగురుల తర్వాత తను పడ్డ తపన తెలుసు. 24 Kisses అనగానే మనకు ఏదో ఎలాంటి సినిమా కొంచెం అని అనిపిస్తూ ఉంటుంది. బట్ నాకు ఇప్పుడు విజువల్స్ చూసిన తర్వాత ఒక మంచి సెలబ్రేషన్ ఆఫ్ లవ్ లాగా ఉందండి, రియల్ సెలబ్రేషన్ ఆఫ్ లవ్ లాగా ఉంది. ఫస్ట్ డే ఫస్ట్ షో ష్యూర్, సో దట్ ఈస్ ఫర్ ష్యూర్. అండ్ సంజయ్ రెడ్డి గారు, లాడ్ ఆఫ్ రెస్పెక్ట్ సార్, సిల్లీ మాంక్స్. ఎందుకంటే ఒక కంటెంట్ మేనేజ్మెంట్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన అతను సంజయ్ రెడ్డి గారు, చాలా రెస్పెక్ట్. అంటే మన ఫస్ట్ మిడ్ స్కేల్ కంపెనీ, పబ్లిక్ వెళ్ళిన కంపెనీ మన ఆంధ్రప్రదేశ్ నుంచి, అండ్ దట్టు ఈ కంటెంట్ మేనేజ్మెంట్లో. సో ఈ సినిమా హిట్ అవుతే సిల్లీ మాంక్స్ నుంచి ఇంక కొన్ని అంటే ఫిలిం మేకర్స్కి, టాలెంటెడ్ ఫిలిం మేకర్స్కి ఒక మంచి ఆపర్చునిటీ అవుతుంది సిల్లీ మాంక్స్. అందుకని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమా హిట్ అవ్వాలని. బ్యూటిఫుల్ విజువల్స్, మంచి మ్యూజిక్. ఐ మీన్ ఇప్పుడు జూక్ బాక్స్ ఇప్పుడు నా కార్లో ఆన్ అవుద్దండి, ఇప్పుడు స్టార్ట్ చేస్తాను నేను. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ మంచి విజువల్స్, మన శాస్త్రి గారి లిరిక్స్. అండ్ అదిత్ ఫెంటాస్టిక్ జాబ్. హెబా పటేల్ లవ్లీ, గ్రేట్ జాబ్. అండ్ ఐ విష్ ఎంటైర్ టీమ్ గ్రేట్ లక్ అండి. చియర్స్. అండ్ ఇప్పుడు అభిజిత్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా నాకు అయోధ్య ఎలా పరిచయం చెప్పాలి. 2013లో చందమామ కథలు షూటింగ్ అవుతున్నప్పుడు, ఇంకా అప్పుడే రిలీజ్ అయింది మినుగుర్లు. అయితే పబ్లిసిటీలో ఏమో ఇండస్ట్రీలో పెద్దలంతా సినిమాని బాగా పొగుడుతున్నారు, కానీ కొంచెం ఆర్ట్సీ ఫీల్ ఉంది. సో మేము చిన్న సినిమాలు ఎంకరేజ్ చేద్దాం, నేను ప్రవీణ్ గారు మొత్తం మా టీం అంతా దేవి థియేటర్కి వెళ్ళి చూసాను సినిమా. సో థియేటర్కి వెళ్ళినప్పుడు మాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, ఏదో గుడ్డి పిల్లలు సినిమా చూస్తున్నామని. బట్ ఇట్స్ అ థ్రిల్లర్, ఇట్స్ అ ఫ్రికెన్ థ్రిల్లర్. అండ్ ఐ వాజ్ బోల్డ్ ఓవర్. We all loved the film so much that I immediately added him on Facebook. I texted him and I said, I'm a huge fan of your work. Akkadi nunchi ma friendship start ayindi and we've been traveling. Finally this movie has happened today here, and thank you Sanjay Reddy garu for supporting this film. Adit, మొత్తానికి ఈసారి హిట్ కొడుతున్నావు నువ్వు. అండ్ హెబా, యూ లుకింగ్ బ్రిలియంట్, వెరీ వెరీ బ్యూటిఫుల్ పోస్టర్స్, వెరీ ఎలిగెంట్. అండ్ ఈ సినిమా ఐ డోంట్ వాంట్ పీపుల్ టు కంపేర్ దిస్ విత్, నేను యూట్యూబ్లో థంబ్నెయిల్స్ చూస్తుంటానండి. అర్జున్ రెడ్డి వచ్చినప్పుడు అది కల్ట్ ఫిల్మ్ కదా, RX 100 వచ్చినప్పుడు ఇది అర్జున్ రెడ్డిని మించింది భయ్యా అని చెప్పి ఒక ట్రైలర్ పెడతారు. సో ఐ డోంట్ వాంట్ పీపుల్ టు కంపేర్ దిస్ విత్ ఎనీ ఫిల్మ్, బికాస్ దిస్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎస్థెటిక్ ఫీల్ టు ఇట్. And sexuality ki sensuality ki there's a very thin line, and I think he's brought that properly. It's very sensual, very beautiful. And kiss anedi na drishlo ప్రేమని ఎక్స్ప్రెస్ చేసే ఒక ప్రక్రియ, అండ్ దాన్ని చాలా బాగా చూపించారు. మా ఆదిత్ అండ్ హెబా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ ఐ హోప్ దిస్ ఫిల్మ్ బికమ్స్ అ హ్యూజ్ సక్సెస్. అండ్ ఎస్పెషలీ యూ విల్ గెట్ అ లాట్ ఆఫ్ గైస్ ఫాలోయింగ్ యూత్లో. ఇప్పటిదాకా నీకు ఓన్లీ ఫీమేల్ ఫాలోయింగే కదా, ఇప్పుడు అబ్బాయిలు కూడా ఫాలోయింగ్ స్టార్ట్ అవుతుంది నీకు ఈ సినిమా తర్వాత. ఓకే, ఆల్ ది బెస్ట్ టు ద టీమ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడో సెక్షన్లు మారిపోయేలా అనిపిస్తుంది. ఓకే, రామజోగయ్య శాస్త్రి గారు ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఎప్పుడైనా కానీ ఒక రచయితగా ఒక ఎదురుచూపు ఉంటుంది, ఫలానా ఇలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు అనేది. అదేంటంటే ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఒకటి ఉండాలి, ఇన్స్పైరింగ్ మ్యూజిక్ ఒకటి ఉండాలి. అంటే డే ఇన్ డే అవుట్ ఆ పని చేస్తూ 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 ప్రస్తుతం నా మనసులో నేను ఎదురు చూసే విషయాలు, ఇంట్రెస్టింగ్ మ్యూజిక్, ఇన్స్పైరింగ్గా ఉండేటువంటి ఒక కంటెంట్, ఆ డిమాండ్ సిచ్యువేషన్ డిమాండ్ చేయాలి. ఈ రెండుతో పాటు లోపల పొరల్లో ఒక చిన్న గొంతెమ్మ కోరిక, అదేంటంటే నాకు కొంచెం ఫ్రీడమ్ ఇచ్చి రాయించుకోవాలి. ఫ్రీడమ్కి నెక్స్ట్ లెవెల్ నేను చెప్పిందే తీసుకున్నారు అయోధ్య కుమార్ గారు. పాప ఆయన నన్ను సెలెక్ట్ చేసుకున్నది లేదు కూడా. యాక్చువల్లీ నేను లిటరల్గా ఐ వాజ్ డిక్టేటింగ్, ఇది బాగుంటుంది, ఒకే వెర్షన్ రాశాను. సో థ్యాంక్స్ టు అయోధ్య కుమార్ గారు ఫర్ ట్రస్టింగ్ మీ. ఈ సినిమా పాటలు బాగున్నా బాగాలేకపోయినా పూర్తి బాధ్యత నాదే, లిరికల్ సైడ్. సో ఆ మేరకు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. డెఫినెట్గా మీ అందరికి నచ్చుతాయని తీసుకుంటున్నాను అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ అన్ని పాటలు రాసిన తర్వాత లాస్ట్లో రాయించారు ఆ షార్ట్ ఫిల్మ్కి బ్యాక్డ్రాప్లో వచ్చేటువంటి ఇప్పుడు పాడినటువంటి అక్షరాలు లేని పాట. అంటే వాళ్ళు కంటెంపరీగా 24 Kisses అని పెట్టగానే
బయట వచ్చే 10 సినిమాలతో పాటు ఈ సినిమాను కూడా ఒక ఘాటును కట్టేసి ఈ సినిమాను ఒక రకంగా బ్రాండ్ చేసే ఒక అవకాశం ఉంటుంది. బట్ నాకు తెలుసు సినిమా కథాపరంగా ఆయన ఏ రకమైన ఒక ఇంటెన్షన్తో సినిమా చేస్తున్నారనేది. సో ఆయన ఇంటెన్షన్స్ని అర్థం చేసుకుని ఆ కలర్లో ఈ పాటని ఈ సినిమాని ప్రజెంట్ చేసేలాగా ఈ పాట ఉపయోగపడాలని చెప్పేసి దీనికి ఒక ఉదాత్తతను ఆపాదించి మంచి లిరిక్స్ రాయడం జరిగింది. ఆల్బమ్ మొత్తంలో నాకు చాలా ఫేవరెట్ సాంగ్ అది, అక్షరాలు లేని ప్రేమ కావ్యం అది. నెక్స్ట్ మెడ్లీ ఒకటి ఉంటుంది, చిట్టపట జల్లుల వర్షాకాలం అని చెప్పేసి. అసలు ఆ పాట రాసి చాలా ఎంజాయ్ చేసి, ఎందుకంటే చాలా కలర్స్ ఉంటాయి ఆ సినిమాలో. ఒక్కొక్క దానికి కంటెంట్ సప్లై చేశారు. ఇలా ఉంటే బాగుంటుంది, ఇక్కడ ముద్దు అక్కడ ముద్దు, గోల్కొండ మీదకి ముద్దు. సో చాలా హార్డ్ వర్క్ వెళ్ళింది ఈ సినిమా ప్రాజెక్ట్లోకి. ముఖ్యంగా ఆయన స్క్రిప్ట్ చేసుకునే టైం నుంచి ఎన్నాళ్ళు కష్టపడ్డారో తెలుసు. ఫైనల్గా సిల్లీ మాంగ్స్ అసోసియేషన్ కురికింది. అయోధ్య గారికి నిజంగా ఒక ఏమంటాం మంచి ఫ్రూట్ఫుల్ అసోసియేషన్, పవర్ఫుల్ అసోసియేషన్ దొరికింది సిల్లీ మాంగ్స్ రూపంలో. సంజయ్ గారికి, శ్రీనివాస్ గారికి కూడా అయోధ్య గారి తరఫున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఐ ఎంజాయిడ్ రైటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. డెఫినెట్గా ఆదిత్కి, హెబ్బా గారికి సినిమా మంచి హిట్ సినిమా ఇస్తుందని చెప్పేసి. అలాగే వెల్కమ్ జాయ్ గారు, ఆయన పాటలు రాసేటప్పుడు చాలా మంచి ఫ్రెండ్ అయిపోయాడు. ఇన్ఫ్యాక్ట్ I enjoyed listening to Rasami's Kashmiri lyrics basically while writing this song. Actually, I was the first audience to that actually. అంటే నాకు సంబంధించి ఇది చాలా ఇలా చెప్పకూడదేమో కానీ ఈ పాటలు రాయటం కార్యక్రమం నా దగ్గరికి రైట్ హ్యాండ్స్లోకి వచ్చింది అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఒక డబ్బింగ్ పాట రాసినా కానీ ఒక నేటివిటీకి క్రాఫ్ట్ చేయడం అనేది నాకు అలవాటు. అట్ ద సేమ్ టైం మ్యూజికల్గా ఒక చిన్న నావెల్టీ ఉండాలి. సో అతను అస్సామీస్ బ్యాక్గ్రౌండ్, ఆయన బ్యాక్గ్రౌండ్, ఆయన బాలీవుడ్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఇట్ యాడ్ ఎ న్యూ ఫ్లేవర్ టు అవర్ కైండ్ ఆఫ్ మ్యూజిక్. ఎట్ అగైన్ నేను దాన్ని నేటివిటీకి వచ్చేలాగా పదాలు వేయటం, భావాలని అవసరమైతే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేయటం. సో ఇట్ ఈస్ ఎ న్యూ అమాల్గమేషన్ ఆల్ టుగెదర్. డెఫినెట్గా ఆల్బమ్ చాలా బాగా వచ్చింది. ఆల్రెడీ జూక్ బాక్స్ పాపులర్ అయింది. సినిమా ట్రైలర్స్ చాలా బాగుంది, శ్రీలక్ష్మీరావు పాట. అండ్ ఫైనల్ నోట్, జాయ్ గారు, you have utilized all of the Telugu talent actually. So on behalf of all Telugu singers, I should thank you. God bless you. మంచి ప్రాజెక్ట్ అవుతుంది. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. వన్స్ అగైన్ ఐ థ్యాంక్ అయోధ్య గారు అండ్ సిల్లీ మాంగ్స్ వారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, అండ్ ఐ షుడ్ థ్యాంక్ శ్రవణ్ ఆల్సో. శ్రవణ్ ఎక్కడున్నాడు? శ్రవణ్ రాలేదా? ఓకే, శ్రవణ్ ఈజ్ ది యాక్చువల్లీ మీడియేటర్ బిట్వీన్ అయోధ్య గారు అండ్ మీ. సో ఐ షుడ్ థ్యాంక్ శ్రవణ్ ఆల్సో ఫర్ గివింగ్ మీ లాట్ ఆఫ్ ఇన్పుట్స్. Finally, thank you and good evening. Thank you, sir. Thank you so much, Madras Sridhar garu, Abhijit and Shastri garu. ఒక్కసారి డైరెక్టర్ గారు మాటలు వినేస్తే చాలా బాగుంటుంది కాబట్టి ఒక్కసారి మీరు అందరూ గట్టిగా చప్పట్లతో స్వాగతించేద్దాము. ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అయోధ్య కుమార్ గారు ఆన్ స్టేజ్. అనిల్ గారిని బొకే ప్రెజెంట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రొడ్యూసర్ కిషోర్ గారు. I didn't pay for I didn't pay for that. Okay. మొత్తం మా ఫ్రెండ్ గోపీచంద్ అని 5 పేజీలు రాసి ఇచ్చాడు స్పీచ్. ఐ మీన్ ఇట్స్ నాట్ రియలీ ఎ స్పీచ్ బట్ హిజ్ లవ్ టువర్డ్స్ మీ. బట్ అందులో ఈ 5 పేజీలో మూడు లెటర్స్, యాక్చువల్గా 3 లైన్స్ చదువుతాను. అలుపెరగని ప్రయత్నం, ఆగడం మీద ఆగడం, యుద్ధం పేరు అయోధ్యం. లాస్ట్ది అదేదో నన్ను పోడుకున్నట్టుంది కానీ బట్ దట్స్ వాట్ హీ రోట్. లైక్ నో గివ్ అప్ మ్యాన్ అని హీ రోట్ లైక్ 5 పేజెస్ అండి, ఫ్రమ్ మినుగురుల నుంచి ఇప్పటివరకు జర్నీ గురించి. బట్ ఈ 2 లైన్లు అయితే అలుపెరగని ప్రయత్నం, ఆగడం మీద ఆగడం అయితే ఇట్స్ బీన్ కంటిన్యూయింగ్ ఫర్ ఎవర్.
he says like no give up man కానీ I'm almost at the edge of giving up. Like ఇంకా ఎందుకంటే it's taking over my life. మినుగురు జర్నీ నుంచి చూసుకుంటే 3 ఏళ్ళు ఎంతో కష్టపడి తీసిన దానికి అఫ్ కోర్స్ చాలా మినుగురు ఇస్ మై హార్ట్. ఐ మీన్ చాలా అవార్డ్స్ వచ్చాయి, చాలామంది నిజంగా అంటే చూసి మనసుని అంటే నన్ను హక్ చేసుకొని చెప్పిన ఎన్నో. సో ఐఎమ్ వెరీ మచ్ కంటెంట్ విత్ మినుగురు. సో దాని తర్వాత మళ్ళా నేను స్క్వైర్ 1 నుంచి స్టార్ట్ చేయాల్సి వచ్చింది అనమాట. ఐ మీన్ ఓకే మినుగురు మంచి సినిమా, బట్ అగైన్ they are little bit skeptical about, lot of people didn't watch Minigulu, so they don't know the content and they're little bit skeptical like tanu ee cinema ante commercial cinema teestara so called. I mean like the people they do have, I mean we all do judge, but sometimes it's little better to open the book before we prejudge. And so alaga 24 kisses ki జర్నీ 2016లో స్టార్ట్ అయింది. అప్పటికి ఇంకా అర్జున్ రెడ్డి కూడా రాలే, RX 100 కూడా రాలే. 2006 June 22 నేను అనౌన్స్ చేసే ఈ సినిమా నేను తీస్తున్నాను, డిసైడ్ అయిపోయి నేనే తీస్తున్నాను. సో నౌ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కంపేరింగ్ విత్ అర్జున్ రెడ్డి అండ్ RX 100 విచ్ ఆర్ గుడ్ ఫిలిమ్స్. ఐ లైక్ దెమ్. నాకు పర్సనల్గా ఇష్టమైన సినిమాలు ఆ రెండు కూడా. అండ్ ఇవాళ TV9లో 2 గంటల్లో పెద్ద డిబేట్ అయింది, రచ్చ అయిందన్నమాట. అంటే ఆ డిబేట్ గురించి మళ్ళీ తర్వాత చెప్తాను. బట్ ఆ 2 సినిమాల్లో కూడా ముద్దుల వల్ల హిట్ అవ్వలేదండి. ఆ 2 సినిమాలు, ఈ సినిమా కూడా ముద్దుల వల్ల హిట్ అవ్వదు. ఐ మీన్ నెక్స్ట్ సినిమాలో 100 ముద్దులు పెట్టినా అది జస్ట్ బికాజ్ ఆఫ్ కిసెస్ సినిమాలు హిట్ అవ్వను. ఇట్ షుడ్ హ్యావ్ కంటెంట్. అండ్ చాలామంది ఇక్కడ డే అండ్ నైట్ అంటే వర్క్ చేసిన మన డిఓపి ఉదయ్ కానీ లేకపోతే ఎడిటర్స్ కానీ ఇక్కడ మన ఫంక్షన్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు క్యూబుల్లో ఉండి నైట్ టైం లైక్ మళ్ళీ అప్లోడ్ చేసి రెండర్ అయ్యి ఫెయిల్ అయ్యి ఎంతోమంది కృషితో తీసిన సినిమా ఇది. అండ్ ఇట్ స్టార్టెడ్ ఈ పర్టికులర్ ఇక్కడ మనం కూర్చొని మాట్లాడుతుంది. ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ గిరిధర్ గారు తీసుకెళ్ళి శ్రీనివాస్ గారిని కల్పించారు. ఫస్ట్ మీటింగ్లోనే శ్రీనివాస్ గారు హీస్ కన్విన్స్డ్. ఫస్ట్ మీటింగ్లోనే ఐ మీన్ లైక్ హీస్ బిట్స్ పిలాని నుంచి వచ్చిన ఆయన కాబట్టి హీ కెన్ ఈజీలీ అనలైజ్ వాట్స్ వాట్. అలాగే సంజయ్ రెడ్డి గారు, అనిల్ గారు, ఎవ్రీబడి బిలీవ్డ్ ద కంటెంట్. అంటే ఈ రోజుల్లోని ఎస్పెషలీ మన ఇండస్ట్రీలో అంటే ఐ షుడెంట్ సే దట్, బట్ ఎనీ వన్ కెన్ డూ బిజినెస్. అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర నుంచి చాలామంది చాలా రకాలుగా మన ఇండస్ట్రీలో బిజినెస్ చేస్తూ ఉంటారు. బట్ వీ నీడ్ ప్రొడ్యూసర్స్ లైక్ శ్రీనివాస్ రెడ్డి గారు, సంజయ్ రెడ్డి గారు అండ్ అనిల్, లైక్ ఎడ్యుకేటెడ్ పీపుల్ హూ కెన్ అనలైజ్ కంటెంట్, who can analyze the talent. So thank you very much Andy, I appreciate it. Like Srinivas Reddy garu, Sanjay garu and Anil garu, real talent ni they are all pick chesi vaal cheta cheistunnaru. Of course end of the day it's business, but again like we should have that those kind of producers. అక్కడి నుంచి స్టార్ట్ అయిన జర్నీ అండి. ఇప్పుడు జాయ్ ముంబై నుంచి జాయ్ మ్యూజిక్ హెల్ప్డ్ ఎ లాట్, లైక్ ఎవ్రీ ట్యూన్ ఈజ్ గుడ్. మినుగుర్లు సినిమా తీసి నేను 40 షోస్ వేసానండి, ఆల్మోస్ట్ 45 షోస్ ఇన్ ప్రసాద్ ల్యాబ్స్లోని ఫర్ బయర్స్ అండ్ అందరికీ, సెలబ్రిటీస్కి, బయర్స్కి, చాలామందికి చాలా బాగా నచ్చింది. కానీ నోబడీ డిడ్. ఒక అతను 1 crore ముందుకు వచ్చాడు. ఫర్ సమ్ రీజన్ ఐ డిడ్ంట్ టేక్ ఇట్. బట్ ఈ సినిమాకి మన ట్రైలర్ మీరు చూసిన ట్రైలర్ తర్వాత ప్రతి ఏరియా నుంచి ఐఎమ్ గెటింగ్ బిడ్డింగ్. ఒక్కరికి కూడా సినిమా చూపించలేదు. మినుగుర్లకి నేను 45 షోస్ చూపించాను. ఈ సినిమా ఒక్కరికి కూడా చూపించలేదండి.
ఒక ఏరియా నుంచి అయితే 10 పీపుల్, లైక్ బెంగళూరు అయితే ఒక 10 మంది రాత్రి మార్నింగ్ కాల్ చేసి ఇంత బిడ్ అండి 14 ఇస్తాం 15 ఇస్తాం. అరే మొన్న అయితే అరే బాబు క్లోజ్ అయిపోయిందిరా అంటే మళ్ళీ ఆలోచించారు క్లోజ్ అయిపోయింది ఏరియా అంటే. సో ఐ డోంట్ నో అబౌట్ ద రిజల్ట్. ఐ హోప్ ఐఎమ్ 100% షూర్ అబౌట్ బికాజ్ నైజాం నేను డిస్ట్రిబ్యూట్ చేసినాను అంటే అంత కాన్ఫిడెంట్ ఉంది కాబట్టి నేను తీసుకున్నాను, కాబట్టి ఇది నాకు కాన్ఫిడెంట్ ఉంది రిజల్ట్ మీద. బట్ అగైన్ లైక్ ఒక్కొక్క ఏరియాని బిట్ చేసి నేను మన ఒక 50 డిస్ట్రిబ్యూటర్స్తో నేను మాట్లాడుతుంటే దట్ ఇట్ సెల్ఫ్ ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఎ సక్సెస్ హియర్. ఒక్కరికి అంటే 45 షోస్ వేసి తీసుకొని జర్నీ దగ్గర నుంచి ఇక్కడ ఆఫీస్లో కూర్చొని నేను ఐఎమ్ సేయింగ్ లైక్ ఓకే నేను 15 ఈజ్ వెరీ లెస్ అండి, ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ యూ అండి, మీరు 10 లక్షలు అయితే నాకు కాల్ చేయకండి అని. సో ఐఎమ్ ఆల్రెడీ దేర్, లైక్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ప్రౌడ్లీ బట్ ఐఎమ్ సేయింగ్ లైక్ లెసన్స్ లర్న్డ్ అండ్ అగైన్ లైక్ ఆ మిస్టేక్స్ చేయకుండా ముందుకెళ్తూ అదే ఆగడం మీద ఆగడం అంటారు కదా. ఈ సినిమా కూడా ఇట్స్ నాట్ ఏ ఈజీ కేక్ అండ్ ఇట్స్ నాట్ ఏ కేక్ వాక్. మిడిల్ ఆఫ్ ద షూటింగ్ ఐ వాజ్ రియల్లీ సిక్ విత్ వైరల్ ఫీవర్, లైక్ ఐ వాజ్ ఆన్ అపోలో హాస్పిటల్ బెడ్ అని ఒకరోజు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ డే ఐ గాట్ అప్ అండ్ ఐ టుక్ సమ్ ట్రాంక్లైజర్స్ అండ్ అలాగే వెళ్ళిపోయాను అనమాట షూటింగ్కి. ఇట్ వాజ్ పెయిన్ఫుల్ ఈవెన్ ఫిజికల్లీ. So I'm kind of like drained out, like physically, emotionally, but I'm just pushing myself towards 23rd. So చాలా మంది థ్యాంక్స్ చెప్పాలి, it's almost like టైం అయిపోతుంది. బట్ ఎస్పెషలీ ఐ మీన్ కిషోర్ హ్యాస్ హిజ్ ఓన్ జాబ్. అతను పార్ట్నర్ అయినా కూడా ఆ అన్నీ వదిలేసుకొని వచ్చి 4 రోజుల నుంచి కూర్చొని ఇక్కడ. సో ఐఎమ్ బ్లెస్డ్ అండి. నేను ఫస్ట్ టైం నేను ప్రొడక్షన్ ఆల్రెడీ చేశాను మినుగురులతోని. ఫస్ట్ టైం డిస్ట్రిబ్యూషన్లోకి రావడానికి కారణం బి చంద్రశేఖర్ గారు అండ్ సుమియా గారు. ఫస్ట్ టైం మీ వల్ల డిస్ట్రిబ్యూషన్లో కూడా వచ్చాను. సో హోప్ ఈ జర్నీ ఇలా కంటిన్యూ అవ్వాలి. అండ్ ఇట్స్ ఏ టీమ్ వర్క్ అండి. ఇట్స్ అన్ని ఇందాకల నుంచి చాలామంది అఫ్కోర్స్ ఫ్రంట్ ఫేస్ నాది కాబట్టి చాలామంది అయోధ్య కుమార్ అని చెప్తున్నారు. ఇట్స్ లాట్ ఆఫ్ టీమ్ వర్క్ అండి. డే అండ్ నైట్ నేను పడుకున్నా కూడా పడుకోకుండా వర్క్ చేసిన వాళ్ళు 24 గంటలు చాలామంది ఉన్నారు. స్టార్టింగ్ ఫ్రమ్ రైటర్ హరిశంకర్ దగ్గర నుంచి కానీ, ఉదయ్ గుర్రాలు కానీ, మా ఎడిటర్ అనిల్ కానీ, ఆల్ ద వే బెంగళూరు నుంచి వచ్చి 3 సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేశాడండి ఎక్స్ట్రాడినరీగా విశ్వ అని. సో దట్ కొరియోగ్రఫీ ఆ సాంగ్ అంత బాగా వచ్చిందంటే ఇట్స్ జస్ట్ నాట్ మీ, లైక్ 24 అవర్స్ షూట్ చేసామండి ఆ రోజు. ఐ మీన్ ఇట్స్ నాట్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆ రోజు. ఐ మీన్ వీ హ్యాడ్ లైక్ పాపం హెబ్బాని వీ స్ట్రైన్డ్ అవుట్ ఎ లాట్. ఇట్స్ నాట్ ఈజీ ఫర్ యాక్టర్స్ లైక్ టు యాక్ట్ 24 అవర్స్ రైట్. బట్ అంత కష్టపడ్డారు కాబట్టి ద ప్రోడక్ట్ ఇట్స్ ఏ ఫుల్ టీమ్ వర్క్ అండి. ఇట్స్ జస్ట్ నాట్. సో దయచేసి క్రూ మెంబర్స్ ఎవరైనా ఉన్నా ఉదయ్, అనిల్, ఎంటైర్ డైరెక్షన్ టీమ్ ఒకసారి పైకి రండి అందరూ. ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ యూ గైస్ ఇన్ పర్సన్. అలాగే ఈ సినిమాలో నేను వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ అండి. నేను ఫ్రంట్ ఫేస్ అగైన్ లైక్ ఫ్రంట్ ఫేస్ ప్రొడ్యూసింగ్గా ఉన్నా కూడా మా మిత్రులు పైలా ప్రసాద్ గారు, అలాగే మురళీకృష్ణ, మా సిస్టర్ హేమలత, డి శ్రీనివాసరావు గారు, ఫ్రంట్ ఫేస్ నాదే కానీ మనీ వాళ్ళదండి. సో ఇట్స్ లైక్ చాలామంది మన వెనకాతలు నించొని మనల్ని ముందుకు తోస్తూ ఉంటే మనం ఈ సినిమా అంటే అంతమంది కష్టపడతా ఉంటే సెల్ఫ్లెస్. ఐ మీన్ దే నెవర్ ఆస్క్డ్ ఎనీథింగ్. అలాగే బి చంద్రశేఖర్ గారు, రామ్ తాలూరు గారు ఇవాళ రాలేదు. అంటే ఫినాన్షియల్గా ఇంతమంది నాకు హెల్ప్ చేసి నా వెనకాతలు ఉంటే నేను ముందుకు వెళ్ళగలిగాను. శ్రీనివాస్ రెడ్డి గారు ఒకరోజు సార్ నా దగ్గర డబ్బులు అయిపోయాయంటే పాపం ఆయన కూడా నాకు
లోన్ ఇచ్చారు. అంటే ఒకరోజు షూటింగ్కి ఒక ఆగిపోయినా కూడా మొత్తం ఎంటైర్ డేట్ ఈరోజు November 23rd రిలీజ్ అయ్యి ఉండేది కాదు, ఇంతమంది కష్టపడిపోతే. సో ఇట్స్ ఇందులో రాసినట్టు ఆగడం ఎక్కడ ఆగట్లేదు. లైక్ సో ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్, బట్ ఐఎమ్ ఆల్మోస్ట్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ గివింగ్ ఇట్ అప్. బట్ థ్యాంక్స్ టు మై ట్రూ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ నన్ను భరిస్తున్న మా మదర్ నిజంగానే భరిస్తుంది అనుకోలేదు. ఎందుకంటే రోజుకి ఒకసారి ఒక 2 words కూడా ఆవిడతో మాట్లాడడానికి నా దగ్గర టైం ఉండదో, లేకపోతే ఐ డోంట్ నో. బట్ సో ఇట్స్ టేకింగ్ లైఫ్, it's taking my life. I think of course I will take a break after this, but this film has, ante if correct ga antaru, ante education uneducated people ee cinema pichira ఇది పట్టుకుంటే వదలదు అని అన్ఎడ్యుకేటెడ్ అంటారు, ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా అంటారు. బట్ ఇట్స్ ట్రూ, దిస్ ఈజ్ అబ్సల్యూట్ ట్రూత్. దో వీఆర్ ఇంటలెక్చువల్, ఐ మీన్ నేను కాదు, మనం ఇంటలెక్చువల్ అనుకున్నా, ఎడ్యుకేటెడ్ అనుకున్నా, ఎడ్యుకేషన్ లేకపోయినా, దట్ ఈస్ ట్రూ. ఇట్స్ లైక్ ఇట్ టేక్స్ ఓవర్ యూ అన్నమాట. సమ్ పీపుల్ మైట్ బ్యాలెన్స్ ఇట్, ఐ మీన్ ఐ డోంట్ నో, మేబీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు బ్యాలెన్స్ ఇట్. బట్ వన్ థింగ్ ఐఎమ్ షూర్ అబౌట్ ద కంటెంట్, ఒక నిజాయితీగా, నిజాయితీ అనేది మా ఫాదర్ నాకు టీచరు, నిజాయితీ అనేది ఆయన నేర్పిన దానికి ఒక నిజాయితీ, ఏ పని చేసినా కూడా నిజాయితీగా తీసిన సినిమా ఇది. ఇవాళ చర్చిలో కూడా బ్యాక్ టు డిబేట్ TV9లోనే మినుగురులో డబ్బులు రాలేదని ఇలా తీసారా అని ఒక అబ్బాయి అడిగాడు అనమాట. సార్ మినుగురులు కాదు, ఇందులో డబ్బులు రాకపోయినా, ఎందులో డబ్బులు రాకపోయినా నిజాయితీగా ఇంకో 10 సినిమాలు తీసే దమ్ము నాకుంది. ఒక సినిమాలో రాలేదు, ఈ సినిమాలో రాలేదు కదా అని నెక్స్ట్ పాన్ మూవీ తీయను నేను. ఇందాక చాలామంది చెప్పినప్పుడు 24 కిస్ అనేది లాస్ట్లోని ఈ సినిమా ఎండింగ్లో వస్తుంది. కిస్ ఈజ్ ఎ హానెస్ట్ ఆన్సర్. అప్పుడే పుట్టిన బిడ్డకి తల్లి ముద్దు పెడుతున్న దగ్గర నుంచి చనిపోయిన తల్లి పాదాలకి ఒక కొడుకొచ్చి ముద్దు పెట్టే దగ్గర ఆగుతుంది ఈ సినిమా. సో కిస్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ అండి, హగ్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్, టచ్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్. అందులో రామజోగి శాస్త్రి గారు రాశారు చుంబనం దైవ దర్శనం అని. ఈ చుంబనం దైవ దర్శనం అని అఫ్కోర్స్ సెన్సార్ గారు అబ్జెక్ట్ చేశారు కానీ, బట్ దట్స్ వాట్ ఇట్ ఈజ్ లైక్. ఒక కలయిక ఏదైనా అవ్వచ్చు అండి, అది చూపుల కలయిక అవ్వచ్చు, హృదయాల కలయిక అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది అంత డివైన్. మనం చూపించేది 2 విధాలుగా చూపించవచ్చు, బట్ ఈ చూపించిన విధానం వేరు. సో దయచేసి ఈ ప్రొడ్యూసర్స్ కానీ, మేకర్స్ కానీ, నేను కానీ అటువంటి చీప్ ట్రిక్స్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళం కాదు. ఒకవేళ అలాంటి సినిమా తీసి ధైర్యంగా చెప్పుకునే టైప్ కాబట్టి. సో ఈ సినిమా కిసెస్ అంటే టైటిల్ డిసీవింగ్గా, ఒక విధంగా డిసీవింగ్గా ఉండవచ్చు కానీ ఇట్స్ ఆయన రామజోగి గారు లైనే తీసుకొని నీకో సగం నాకో సగం ఈ ఉత్సవం అని. ఇట్స్ ఎ సెలబ్రేషన్ అండి. ఇట్ హ్యాస్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ అండ్ ఇట్ హ్యాస్ ఎ బ్యూటిఫుల్ మ్యూజిక్. 23వ తారీఖు మీరు చూడండి, చూసి బాగుందంటే 10 మందికి చెప్పండి. ఒక కంటెంట్ ఉన్న సినిమాని చూసి రేపొద్దున గెలిపించాలి అంటే 24 కేసెస్ ఆన్ 23rd. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అయోధ్య కుమార్ గారు. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. వన్స్ అగైన్ అండి, నేను మర్చిపోయి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. ఐ మీన్ దెర్ ఇస్ నాట్ మచ్ టైమ్ లెఫ్ట్, కానీ చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. ఎంతోమంది డే అండ్ నైట్ కష్టపడితే ఈ సినిమా అయ్యింది. సో ప్లీజ్ ఫర్గివ్ మీ, నేను ఏమన్నా మర్చిపోయి ఉంటే. అసలు ఐఎమ్ సారీ. హెబ్బా గురించి కానీ నేను అదితి గురించి కానీ అసలు మాట్లాడలేదు, బికాజ్ వాళ్ళు వచ్చి మాట్లాడతారు. దే రియలీ డిడ్ హార్డ్ వర్క్ అండి. చాలా మీరు ఫ్రేమ్లోంచి మీరు సినిమా చూస్తే తెలుస్తుంది, బట్ దే విల్ స్పీక్
నేను ఎంత కష్టపెట్టానో వాళ్ళు చెప్తారు వాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ ద హార్ట్. థ్యాంక్ యూ. Hi everybody, Handak Namaskaram. I won't take much time. All the very best to the entire team. 24 Kisses annadi chala catchy title and definitely a crowd pulling title. So that is very important and very good for ఏ సినిమాకైనా. బట్ దాని తర్వాత ఒక్కసారి సినిమాకి వచ్చిన తర్వాత ఈ టీజర్స్ కానీ ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే దిస్ ఈస్ అ వెరీ సెన్సిటివ్ ఇమోషనల్ అండ్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. సో 100% ఈ సినిమా కంటెంట్ మాట్లాడుతుంది ఆ రోజు నుంచి. సో ఐ విష్ అ వెరీ గుడ్ లక్ టు మై డియర్ ఫ్రెండ్ సంజయ్, ఆదిత్, హెబా అండ్ ద డైరెక్టర్ అండ్ ఎవ్రీబడి అసోసియేటెడ్ టు దిస్ ఫిల్మ్. అండ్ ఐ విష్ 23rd రిలీజ్ అయ్యాక ఆడియన్స్ ఈ అందరి టీం మొత్తానికి ఒక పెద్ద కిస్ ఇస్తారనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. Wow, thank you so much for your wishes, Shashank garu, and thank you for so much for joining us. Okay. మేమందరం వెయిట్ చేసేది 24 Kisses ఆ బ్యూటిఫుల్ కపుల్ అదిత్ అండ్ హెబా స్టేజ్ మీదకి ఎప్పుడు వస్తారు, ఎప్పుడు మనతో మాట్లాడతారు అని. ఫైనల్గా ఆ అవకాశం మాకు వాళ్ళకి వస్తుందా? కుమారి కాస్త ఇప్పుడు ఈ సినిమాతో శ్రీలక్ష్మిగా మళ్ళీ మరోసారి ఆడియన్స్ అందరినీ కితకితలు పెట్టబోతోంది. హెబ్బా పటేల్, లెట్ మీ వెల్కమ్ హర్ ఆన్ స్టేజ్. అండ్ ఈ సినిమాతో వండర్ఫుల్ సక్సెస్ అందుకోబోతున్న ఆదిత్ అరుణ్ని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. So firstly, Heba. Good evening, everybody, and soon I'll say good night also. I would like to majorly thank Ayodhya sir for giving me this opportunity because it's been life-changing for me. It's made me grow as a person. It's taught me a lot. It's one of the films that I'll always remain proud of in my entire career. Rest of it, I'll let the film do the talking. It's releasing on 23rd November. Please do go watch it. It's a film very, very close to my heart. మరి ఇంత షార్ట్ స్పీచ్. ఓకే, యా ఆదిత్. అందరికీ నమస్కారం. సినిమా గురించి అందరూ చెప్పారు. యాక్చువల్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో లేదేదో సక్సెస్ పార్టీ లాగా ప్రతి ఒక్కరు వచ్చి విష్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. స్టిల్ నర్వస్. దిస్ అనదర్ వీక్. November 23rd చాలా స్ట్రాంగ్గా ఉంది సినిమా. నేను మీకు తెలుసు ప్రతి స్క్రిప్ట్ చేసేటప్పుడు ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే చేయాలని చేసేవాడిని. ఈ సినిమాలో కూడా ఉంది, తప్పకుండా చూడండి. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ టీమ్. యాక్చువల్లీ ప్రతి సినిమాలో ఏదో ఒకటి ఉంటుంది. ఇట్స్ ఎ గ్రేట్ టీమ్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ శ్రీనివాస్ గారు, అనిల్, సంజయ్, అయోధ్య కుమార్ గారు, మై డైరెక్టర్ ఉదయ్ గురాలా. కెన్ ఐ హ్యావ్ అ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ హిమ్ ప్లీజ్? ఉదయ్ అండ్ అనిల్, టూ స్ట్రాంగ్ బ్యాక్ బోన్స్ ఆఫ్ ద ఫిల్మ్. అయోధ్య గారు చెప్పారు చాలా కష్టపడి. హీస్ వన్ డైరెక్టర్ యాక్చువల్లీ ఇట్లా చేయండి ఈ రోజు వరకు చెప్పలేదు. సీన్ పేపర్ ఇచ్చి మీకు ఏం నచ్చిందో చేయండి, విల్ వర్క్ ఫ్రమ్ దేర్ అని చాలా స్పేస్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అన్కంఫర్టబుల్ ఇట్లాంటి ఒక సినిమా చేయడం, ఇట్లాంటి ముద్దు పెట్టడం అంటే అసలు కంఫర్టబుల్ విషయం కాదు కదా. హీ రియల్లీ మేడ్ అస్ కంఫర్టబుల్. హీ గేవ్ అస్ ద స్పేస్ టు ఫీల్ కంఫర్టబుల్, ఎక్స్ప్లోర్ అండ్ డూ ఇట్. చేయాలి, సెన్షువల్గా ఉండాలి, కానీ అట్ ద సేమ్ టైమ్ ఇట్ షుడ్ నాట్ బీ వల్గర్. చాలా వర్క్ చేసాం దాని మీద. ఎక్కువ చెప్పడానికి లేదు. November 23 సినిమా వస్తుంది, తప్పకుండా సినిమా చూడండి. ఈరోజు చాలామంది సందీప్, నవదీప్, లక్ష్మి అండ్ ప్రవీణ్ సత్తార్ గారు, నరేష్ గారు, ఆల్ ద బాయ్స్, నవీన్, ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. వాళ్ళందరికీ యూజువలీ సినిమా ఇండస్ట్రీలో ఒకరు ఎదుగుతున్నారంటే మనకు చూసి కొంచెం జెలసీగా ఉంటుంది. they've always supported me and thanks for supporting me till here. And last but not the least, Silly Monks production first cinema, first hero nene, inka idi charitralo undipoద్ది. So Silly Monks better it's like a home production for me. త్వరలో మేము Silly Monks లో ఇంకో నెక్స్ట్ సినిమా ఇప్పుడు సిద్ధు చేస్తున్నాడు, నెక్స్ట్ సినిమా నాకు ఇస్తారని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ సినిమా అంటే పక్కన కూడా ఉన్నాడు హేమంత్ అని, అది ఇంకో దాంట్లో మాట్లాడతాం. థ్యాంక్ యూ సో మచ్. 23 సినిమా వస్తుంది నవంబర్, తప్పకుండా చూడండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్తో వెళ్ళి చూడాల్సిన సినిమా. ఈ రోజుల్లో యూత్కున్న ఒక కమిట్మెంట్ ఇష్యూస్ని
అండ్ కొన్ని సోషల్ ఇష్యూస్ని బాగా మంచి ఒక కమర్షియల్ ప్లాట్ఫామ్ అండ్ ఎంటర్టైనింగ్ ప్లాట్ఫామ్లో ర్యాప్ చేసి ఇచ్చారు అజిత్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జాయ్, గ్రేట్ మ్యూజిక్. మళ్ళీ చెప్పలేదని చెప్పి కిందికి వెళ్ళి నువ్వు ఎందుకు చెప్పలేదండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, గుడ్ నైట్.